తండ్రి అయినటువంటి దేవుణ్ణి ఆత్మతోనూ సత్యంతోనూ సకాలంలో ఆరాధించడానికి చేరువచ్చిన ప్రియులైన పరిశుద్ధులైన సహోదరులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మీకు శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని వల్లరా, దేవుడు మనల్ని ప్రేమించి మరొక దినాన్ని ఆయుష్కాల దినంగా మనకు పరిగణించి ఆయన ఇచ్చినటువంటి భిక్షలో మన బ్రతుకులు కొనసాగాలని ఆయన అనుగ్రహించినటువంటి ప్రతి దినం ఆయన కొరకు బ్రతికే రీతిగా మనం ఆలోచన కలిగి జీవించడానికి దేవుడు మరొక దినాన్ని మన జీవిత కాలాల్లో మనకు అనుగ్రహించాడు. అందును బట్టి తండ్రి అయినటువంటి దేవునికి ఎల్లప్పుడూ మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్ధమై ఉన్నాం. అందులో భాగంగానే ఈ దినం కూడా ఆయన కుమారుని యొక్క దినాన్ని ఆయన ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించడంలో భాగంగా దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి ఒక సందర్భాన్ని గురించి, ఒక అంశాన్ని గురించి మనం ఈరోజు కలిసి ఆలోచన చేయబోతున్నాం. ఓ మనిషి, నీ పరీక్షా కాలము ఎప్పుడు అనేటటువంటి అంశాన్ని మనం ఆలోచన చేయబోతున్నాం. మనకు తెలుసు, పరీక్షల కాలం అనగానే పరీక్షలకు సంబంధించినటువంటి కాలం మార్చి ఫిబ్రవరి నుంచి ఆ కాలం మనకి ప్రారంభమవుతుంది. అంటే చదువుకునేటటువంటి విద్యార్థులను మనం అడిగినప్పుడు నీ పరీక్షా కాలం ఎప్పుడు అని అంటే వాళ్ళు చాలా చక్కగా సమాధానం చెప్తారు. ఫిబ్రవరి నుంచి మాకు ప్రాక్టికల్ పరీక్షలు ఉంటాయి, ఆ తర్వాత థియరీ ఎగ్జామ్స్ ఇవన్నీ ఉంటాయి అని కరెక్ట్గా చెప్తూ ఉంటారు. నిజానికి ఇది విద్యార్థులకు సంబంధించినటువంటి పరీక్షా కాలమే. అయితే లోకంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ పరీక్షా కాలం అనేటటువంటిది ఉంటుందా అన్న విషయాన్ని కూడా మనం ఆలోచన చేయాలి. నిజంగా సాధారణంగా చదువుకునేటటువంటి విద్యార్థులు, అది బడిలో పరీక్షలు అనేటటువంటివి ఎన్నో రకాలుగా జరుగుతుంటాయన్న సంగతి మనకు తెలుసు. అంటే స్కూల్లో చేరినప్పటి నుంచి మనకు తెలుసు, కొన్ని స్కూల్లో వారానికి ఒక పరీక్ష జరుగుతుంది. కొన్ని స్కూల్లో అయితే అసైన్మెంట్ పరీక్షలు జరుగుతూ ఉంటాయి. తర్వాత క్వార్టర్లీ ఎగ్జామ్స్ అనేటటువంటివి కూడా జరుగుతాయి. హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ కూడా జరుగుతూ ఉంటాయి. ఆ తర్వాత ఫైనల్ ఎగ్జామ్స్ అనేటటువంటి విషయంలో ఫైనల్గా వాటిని ముగించేసి ఆ తర్వాత పై క్లాస్కు పంపడానికి వారికి ఆ పరీక్షా పత్రాలకు సంబంధించినటువంటి రిజల్ట్స్ ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటాయి. అంటే ఇలా పరీక్షలకు సంబంధించి లోకంలో ఒక కాలం అనేటటువంటిది ఉంటుంది. అయితే ఈ పరీక్షలు రాసిన తర్వాత రిజల్ట్స్ వచ్చినప్పుడు ఎవరైతే ఫెయిల్ అవుతారో ఆ ఫెయిల్ అయినటువంటి వాళ్ళకు కూడా మరొక పరీక్షా కాలం ఉంటుందా అంటే ఉంటుంది అన్న సంగతి మనకు తెలుసు. కాబట్టి ఇక్కడ పిల్లలు ఎగ్జామ్స్ రాస్తున్న సమయంలో వాళ్ళ కుటుంబంలో వాళ్ళ నాన్నను లేకపోతే వాళ్ళ అమ్మగారిని చూస్తున్నప్పుడు వాళ్ళ యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయంటే, మేము కూడా త్వరగా అంత ఏజ్ వచ్చేస్తే నాన్నలాగా పట్ట కుర్చీలో కూర్చొని పేపర్ చదివే ఆ ఖాళీ సమయం, అమ్మలాగా అయితే వంట చేసేసిన తర్వాత మళ్ళీ సీరియల్ చూసుకోవడం లేకపోతే ఇంకేదైనా కాలక్షేపానికి మరొక ఛానల్ చూసుకోవడం, అంటే ఈ లీజర్ పీరియడ్ అనేటటువంటిది ఎలా ఉంటుందో వాటిని గురించి ఆలోచన చేస్తున్నటువంటి విద్యార్థి, అంటే ఆ కాలం బాగుంటుంది కదా అన్నట్టుగా. పోనీ అలాగని చెప్పి పిల్లల ఏజ్ నుంచి పైకి వచ్చినటువంటి తల్లిదండ్రులు అయితే ఆ వయసే చాలా బాగుండేది, ఆడుతూ పాడుతూ చదువుకునేటటువంటి దినాలు మళ్ళా మన జీవితంలోకి రావు అన్నట్టుగా పెద్దల యొక్క ఆలోచన ఉంటుంది. పిల్లల యొక్క ఆలోచన అయితే పెద్దవారుగా అయిపోయి త్వరగా అయిపోవాలి అనేటటువంటి విధంగా వాళ్ళ యొక్క ఆలోచనలు ఉంటే, పెద్దవాళ్ళు అయిన తర్వాత అయ్యో ఆ దినాలు మళ్ళా రావు అనేటటువంటి ఆలోచనతో ఆ బాల్య దినాలను జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. అంటే మేము పిల్లల్లాగా అయిపోతే కూడా బాగుంటుంది అనేటటువంటి ఆలోచన. కాబట్టి ఇక్కడ వాళ్ళైతే వీళ్ళలాగా కాలేరు, వీళ్ళైతే వాళ్ళలాగా అవడానికి సమయం అవుతుంది. కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేసేటటువంటి మన అధ్యయనంలో బైబిల్ని కూర్చున్నటువంటి ఒక చక్కటి అవగాహన అనేటటువంటిది మనం కలిగి ఈ మార్గంలోకి వచ్చామన్న సంగతి మనకు తెలుసు. కాబట్టి ఈ పరీక్షా కాలం ఎప్పుడు అన్నదానికి మనం ఆలోచన చేసేటటువంటి ఆ కార్యక్రమంలో భాగంగా మనకు తెలుసు, యేసు ప్రభుల వారు ఆయన చెప్తున్నటువంటి బోధలో నీ వాక్యము సత్యమైనది అన్న సంగతి మాట్లాడుతున్నారు. నీ వాక్యమే సత్యం. అంటే
సత్యం దేవుని యొక్క మాట అనేటటువంటిది ఎప్పుడు కూడా నిజాన్ని పలికిస్తుంది, నిజాన్ని ఉన్నట్టుగా చూపిస్తుంది. కాబట్టి ఇక్కడ సత్యం అనేటటువంటి ఈ మాట వెనకాల దేవుని యొక్క మాట మాత్రమే, అంటే అది సత్యాన్ని కలిగినటువంటి మాట. అందుకనే ఆ మాటను బట్టి ఎవరైనా కూడా దేవుని యొక్క మాటలను ధ్యానించడానికి ఇష్టపడతారు. మనకు తెలుసు, మన కీర్తనల గ్రంథంలో కూడా దివారాత్రులు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అనేటటువంటి పదం కూడా ఉంటుంది. నిజానికి ఇక్కడ మనం ఆలోచన చేస్తే బానిసత్వం అంటే అడిక్ట్ అయిపోవడం అనేటటువంటి కార్యక్రమాలు మన జీవితంలో చాలానే ఉంటాయి. అంటే ఉదాహరణకి రోజు సీరియల్ చూసేటటువంటి వాళ్ళని మీరు గమనిస్తే, ఆ రోజు చూస్తున్నటువంటి సీరియల్లో ఏదో ఒక రోజు దాన్ని కానీ మిస్ అయ్యి, ఇది ఒకవేళ ఊర్లో ఉన్నా, ప్రయాణంలో ఉన్నా, ఊర్లో లేకపోయినా, లేకపోతే ఆ సమయానికి కరెంటు పోయినా ఆ సీరియల్ను చూడలేదు అనేటటువంటి ఆ బాధ ఒకప్పుడు చాలా తీవ్రంగా ఉండేటటువంటిది. ఇప్పుడంటే నెట్లోకి వెళ్ళిన తర్వాత ఏ రోజు సీరియల్ నువ్వు మిస్ అయినా ఆ రోజు డేట్ కొడితే వెంటనే అది నీకు డిస్ప్లే అయిపోతుంది. కాబట్టి అంత టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేని రోజులు ఇవి. కానీ ఒకప్పుడు అవి మళ్ళీ ఎక్కడ చూసుకోవాలో కూడా తెలియదు. కాబట్టి ఆ చూసే సమయానికి ఎలాగుంటారు అంటే, ఎన్ని పనులున్నా మానుకొని ఆ టీవీ దగ్గర కూర్చొని చూస్తూ ఉంటాం. ఒకవేళ మిస్ అయితే మళ్ళీ వెంటనే పక్కింటాకో లేకపోతే ఎదురింటాకో ఆ ఏరియాలో కరెంట్ ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించి మనం ఫోన్లు చేసి ఎగ్జైట్మెంట్, నిజంగా చెప్పాలంటే అవతలావిడ కూడా రెడీగా ఉంటుంది, అంటే జరిగిందని చెప్పడానికి. ఇది అడ్వర్టైజ్మెంట్తో సహా అక్కడ వరకు వచ్చి మళ్ళీ ఈ అడ్వర్టైజ్మెంట్ వచ్చింది అన్నట్టుగా మాట్లాడతారు. అంటే దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతుంది? సీరియల్ చూడకుండా ఉండలేరు. కొంతమంది జీవితాలు మనం గమనిస్తే నిద్ర లేచిన తర్వాత టీ తాగకుండా ఉండలేరు. కాఫీ అయినా తాగాలి, కనీసం వేడి నీళ్ళన్నా తాగాలి. అంటే దీన్ని బట్టి జీవితంలో ఎక్కడైనా కూడా ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక దానికి మనం ఏమైపోతున్నామంటే అడిక్ట్ అయిపోతున్నాం, బానిస అయిపోతాం. ఇంకా చూడండి, కొంతమంది అయితే ఇంకా మద్యపానము, ధూమపానం అనేటటువంటి ఈ అలవాట్లు ఉన్నాయే, నిజంగా వీటికి ఏమైపోతున్నారంటే బానిస అయిపోతూ ఉంటారు. ఎంత దూరం ప్రయాణం చేసినా తమ యొక్క ఈ ధూమపానాన్ని మానుకోలేరు. అలాగని చెప్పి మద్యపానాసక్తులు అయితే ఇంకా చెప్పాలంటే కొత్త ఊరికి వెళ్ళిపోయినప్పుడు ఆ ఊరు ప్రదేశం మనకు తెలియకపోయినా, మనుషులు మనకు పరిచయం లేకపోయినా కూడా వెంటనే ఇలాంటి కార్యక్రమాల్లో మనకు సహాయం చేసేవాళ్ళు కూడా ఉంటారు. ఆ ఊర్లో మందుల షాప్ అడిగితే చూపించలేమేమో, కానీ మందు షాప్ అడిగితే మాత్రం జాగ్రత్తగా దగ్గరికి వెళ్ళి మరీ ఆడి చేత కొనిపించి తాగించి మరీ వస్తారు. సో ఎందుకు ఇలా మాట్లాడుతున్నానంటే, ఇవి బానిస అయిపోయేటటువంటి బ్రతుకులు అన్నమాట. అంటే ఏదో ఒక దానికి మనుషుడు ఏమైపోతున్నాడంటే అడిక్ట్ అయిపోతున్నాడు. అది లేకుండా ఉండలేనటువంటి పరిస్థితికి దారితీస్తున్నాడు. కాబట్టి నిజంగా మనం ఆలోచన చేస్తే కాఫీ తాగకుండానే ఉండలే. అంటే ఆ మధ్య మనం టూర్కి వెళ్ళినప్పుడు కొంతమంది అంటున్నారు, అన్న నిద్ర లేచినప్పుడు కాఫీ లేకపోతే భలే చిరాకు వచ్చేస్తుంది, లేకపోతే టీ తాగకపోతే కొంచెం ఏదో డిప్రెషన్లోకి అన్నట్టుగా అని మాట్లాడినారు. నిజమే. ఎందుకు అలా మాట్లాడినారంటే అలా ఉండడం అనేటటువంటిది వాళ్ళకి అలవాటు అయిపోయింది. అంటే ఏదో ఒక సన్నివేశానికి లేకపోతే ఏదో ఒక పదార్థానికి వాళ్ళు ఏమైపోతున్నారంటే బానిస అయిపోతున్నారు. పోనీ అలాగని చెప్పి అన్న ఈరోజు నేను వాక్యం చదవలేకపోయినానని చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే లేరు. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే, ఒక పదార్థానికి బానిసైనటువంటి మనం వాక్యం విషయంకి వచ్చేసేటప్పటికి చదవకపోయినా పర్లేదు అనుకున్నా. అంటే వాక్యానికి బానిస అయ్యేటటువంటి పరిస్థితి ఏమన్నా ఉంటుందా అంటే లేదు. వాక్యం చదవకుండా ఈరోజు నేను భోజనం చేయను అనుకునే వాళ్ళు ఉన్నారా అంటే లేరు. అందుకని ఇక్కడ మనకేం చేస్తున్నానంటే, వార్షిక సంబంధమైనటువంటి పరీక్షలే మనకు నిజమైనటువంటి పరీక్షలుగా అని చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు. ఆ నీట్ రాస్తే బాగున్నాం, లేకపోతే మరొకటి రాస్తే బాగున్నాం, లేకపోతే మరొక ఎగ్జామ్స్ ఏదైతే పెడతారో దానివల్ల మరొక ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంటుంది. అవి రాసేస్తే బాగుండు అనేటటువంటివి చాలామంది ఆలోచన చేస్తుంటారు. అలా రాసినప్పుడు కూడా నిజంగా వాళ్ళకి దానివల్ల వచ్చేటటువంటి ఫలితం ఒకవేళ ఫెయిల్యూర్ అనేటటువంటి పరిస్థితి వచ్చినప్పుడు కూడా చాలామంది బాధపడుతూ ఉంటారు. మనకు తెలుసు కదా, పరీక్షలు రాసినటువంటి వాళ్ళు ఒకవేళ మార్కులు తగ్గినా ఫెయిల్ అయినా కూడా వాళ్ళు ఏం చేస్తారంటే డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకుంటారన్న సంగతి మనకు అర్థమైపోతుంది. నిజంగా పరీక్షలు రాయడం అనేటటువంటిది మంచిదే. కాకపోతే బైబిల్ను మనం ప్రేమించేటటువంటి మనం
ఎలాంటి పరీక్షలు వస్తాయి అన్న సంగతిని గురించి కూడా మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. అంటే లోకంలో జరిగేటటువంటి పరీక్షలను గురించినటువంటి ఒక అవగాహన మనకు ఉంది. ఆ పరీక్షా కాలం ఎప్పుడో కూడా మనకు తెలుసు. ఆ పరీక్షలు రాసిన తర్వాత పాస్ అయితే పరిస్థితులు ఎలాగుంటాయో తెలుసు, ఫెయిల్ అయితే కూడా పరిస్థితులు ఎలాగుంటాయో కూడా మనకు తెలుసు. ఆ పరీక్షలకు కరెక్ట్గా టయానికి అటెండ్ కాకపోతే కూడా మళ్ళీ మనం ఎంత లాస్ అయిపోతామో కూడా మనకు తెలుసు. అటెండ్ అయ్యి రాస్తే ఎంత ప్రయోజనం ఉంటుందో కూడా మనకు బాగా తెలుసు. కాబట్టి ఈ పరీక్షల సంబంధించినటువంటి ప్రతి విషయం కూడా మనకు బాగా తెలుసు. అంటే మనం గతంలో 1వ తరగతి నుంచి చదివినటువంటి మనకు ఈ స్థాయికి వచ్చామని అంటే పరీక్షలు అన్న పదం మాకు తెలియదు, వాటి వల్ల వచ్చేటటువంటి పర్యవసానాలు మాకు తెలియదు అనుకునేటటువంటి వాళ్ళు ఎవరు లేరు. ఇంకా మీరు బాగా గమనిస్తే పరీక్షలు రాయడానికి మన పిల్లల్ని కూడా తీసుకెళ్ళి ఆ పరీక్ష హాల్లోకి పంపించి వాళ్ళు వచ్చేంత వరకు ఆ చెట్ల కిందో లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఏదో పదార్థాలు కొనుక్కొని తింటూ కూడా అక్కడ గడిపి పరీక్ష రాసి వచ్చిన తర్వాత వాళ్ళని తీసుకొని మళ్ళీ మన గృహాలకు క్షేమంగా వచ్చేస్తాం. అంటే అంత ఇంపార్టెంటా? అవును. అయితే ఇక్కడ బైబిల్ పరంగా మనం పరీక్షా కాలాన్ని గురించి మనం ఆలోచన చేసినప్పుడు అంతకంటే విలువైనటువంటి సంగతుల గురించి దేవుడు మన కొరకు రాయించాడు. నిజంగా చెప్పాలని అంటే ప్రతి మనుషుని యొక్క పరీక్షా కాలం ఎప్పుడు మొదలవుతుంది, ఎప్పుడు ముగిస్తుంది అని అంటే మనకు తెలుసు. లోకంలో జరుగుతున్నటువంటి పరీక్షా కాల పరిస్థితిని గురించి మనం ఆలోచన చేసినప్పుడు మన జీవితంలో ఏదో కొన్ని రోజులు ఉదయం 10 నుంచి 12 గంటల వరకు అని కొన్ని ఎగ్జామ్స్ జరుగుతాయి, అలాగే కొన్ని మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు అని జరుగుతూ ఉంటాయి. ఆ పరీక్షా కాలాలు మనకు తెలుసు, ఆ తారీఖులు కూడా మనకు బాగా అర్థమవుతాయి. అయితే ఇక్కడ బైబిల్ని అనుసరించి బైబిల్ ప్రకారం మనం ఆలోచన చేసినప్పుడు ఒక మనిషికి దేవుడు ఎప్పుడు పరీక్షా కాలం ఇచ్చాడా అని అంటే అది ఎప్పుడో కాదు, మన డేట్ ఆఫ్ బర్త్ మనకు బాగా గుర్తుంటే ఆ పుట్టిన రోజు నుంచి, అంటే భౌతిక సంబంధమైనటువంటి కాలం నుంచి, భౌతిక సంబంధమైనటువంటి అది గుర్తుపెట్టుకుంటే అప్పటి నుంచి మనకి ప్రతి మనిషికి కూడా పరీక్షా కాలం అనేటటువంటిది మొదలవుతుంది అన్న సంగతి మనకు తెలుసు. మీరు అనుకోవచ్చు, అరే చిన్నప్పుడు పుట్టినప్పుడు నేను కళ్ళు తెరిచినప్పుడు నాకు పరీక్ష ఉందన్న సంగతి నాకు ఉండదు కదా, అంత అవగాహన ఉండదు కదా అని మీరు అనుకోవచ్చు. బట్ కాలం అనేటటువంటిది ప్రారంభమైనటువంటి దినం, మన భూలోక కాలం అనేటటువంటిది ప్రారంభమయ్యేటటువంటి దినం. ఆ రోజు నుంచి మళ్ళీ శాశ్వతంగా కన్ను మూసేంత వరకు పరీక్ష అనేటటువంటిది మొదలై ముగుస్తుందన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకని ప్రియమైనటువంటి వాళ్ళరా ఇక్కడ రిజల్ట్ అయితే ఇక్కడ వెంటనే వస్తుంది. లోక సంబంధమైనటువంటి పరీక్షలు రాసినప్పుడు రిజల్ట్ అనేటటువంటిది వెంటనే వస్తుంది. ఇక్కడ నిజంగా చెప్పాలంటే సప్లిమెంటరీ లేకపోతే ఇంకా ఏదైనా అంటే వెంటనే మళ్ళీ వాటిని 1 మార్కు తప్పిపోయినా కూడా వెంటనే మళ్ళీ మనం పరీక్షలు రాసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. బట్ ఇక్కడ దేవుడు చెప్తున్నటువంటి ఈ పరీక్షా కాలంలో నో సప్లిమెంట్ ఎగ్జామ్స్ అంటూ ఏది ఉండదు. అలాగని చెప్పి ఒకవేళ తప్పిపోతే మళ్ళీ మనం సెప్టెంబర్ అక్టోబర్కు రాసుకునేటటువంటి పరిస్థితులు అయితే ఇక్కడ ఉండవు అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. నిజంగా లోకంలో మనుషుల్లాగా జీవిస్తున్నటువంటి మనం ఒక గొప్ప తండ్రికి, ఒక గొప్ప దేవునికి లేకపోతే ఒక గొప్ప తండ్రికి కుమారులు అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంటే లోకంలోకి వచ్చినటువంటి మనం అందరం కూడా భౌతిక సంబంధమైన తండ్రి ఉంటాడు మన జీవితాలకు. అలాగని చెప్పి ఆయన్ను గొప్ప చేసుకోవడం దానికంటే ముందుగా మనకు తెలుసు తండ్రి అయినటువంటి దేవుడు అన్న పదం మనం వాడుతున్నాం. అంటే ఒక గొప్ప తండ్రికి మనం కుమారులము అన్న సంగతి, కుమారులు అంటే మగవాళ్ళు మాత్రమే కాదు, కుమార్తెలు కూడా ఇందులోకి వస్తారన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకుంటాం. నిజానికి ఆయనలాగా ఉండాలన్నదే తండ్రి అయినటువంటి దేవుని యొక్క ఉద్దేశం. అంటే దేవుని విషయంలో దేవుడైతే ఎలాగున్నాడో అలాగే తన బిడ్డలమైనటువంటి మనం కూడా అలాగే ఉండాలన్నది దేవుని యొక్క తలంపు. ఎలాగున్నాడు? మనల్ని ఈ లోకానికి పంపించినటువంటి మన కన్న తండ్రి అయినటువంటి దేవుడు ఎలాగున్నాడని మనం ఆలోచన చేస్తే నిజంగా ఆయన ఓ నీతి న్యాయాలకు ఆయన ఓ ప్రతిరూపం అని చెప్పక తప్పదు. పరిశుద్ధతకు ప్రతిరూపం అంటే ఎవరో కాదు, మన కన్న తండ్రి. నీతి న్యాయాలకు ఆయనే అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకని ఇక్కడ ఆయన పిల్లలమైనటువంటి మనం కూడా ఎలా ఉండాలని దేవుడు ఆలోచన చేస్తున్నాడు ప్రతి మనిషి పట్ల. అంటే ఆయనలాగే ఉండాలని కోరుకుంటున్నాడు. ఎందుకంటే ఆయన గొప్పవాడు. మనం కూడా ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు? భూమి మీద మనం కూడా గొప్పవాళ్ళలాగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఎప్పుడైతే ఈ కోరిక విషయంలో దేవుని యొక్క ఆలోచన చల్లా చెదిరైపోతుందో, అలా చల్లా చెదిరైనప్పుడు ఆయన యొక్క మనసులో ఉన్నటువంటి మాటను ఈ రీతిగా వ్యక్తపరుస్తున్నాడు. ఒకసారి మనం యెషయా గ్రంథంలోకి వెళ్ళి 1వ అధ్యాయం 2వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే,
యెషయా గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనాన్ని యెహోవా మాటలాడుచున్నాడు. యెహోవా అంటే ఆయన ఎవరు అనుకున్నారు? మన కన్న తండ్రి అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. యెహోవా మాటలాడుచున్నాడు, ఆకాశమా ఆకాశమా ఆలకించు, భూమి చెవియొక్కుము. భూమి చెవి ఎగ్గుము. నేను పిల్లలను పెంచి అదిగో గొప్పవారినిగా ఏ చేసి, పిల్లలు వీళ్ళు? ఏ పిల్లలు అంటే ఆనాడు ఇశ్రాయేలే దేవుని పిల్లలుగా పరిగణించినటువంటి దినాలు మనకు తెలుసు. ప్రవక్త కూడా వాళ్ళ కొరకే పంపబడ్డాడన్న సంగతి కూడా మనకు తెలుసు. ఈ వాక్యాన్ని ఎన్నో వందల సంవత్సరాలు క్రీస్తు పూర్వం రాయబడినటువంటి మాట అయినా కూడా ఈరోజు ఈ వాక్యం చదువుతున్నటువంటి మనకు కూడా ఈ వాక్యం వర్తిస్తుందా అంటే ఖచ్చితంగా వర్తిస్తుంది. కాబట్టి ఇక్కడ పిల్లలు అన్న పదంలో ఆనాటి ఇశ్రాయేలు రావచ్చేమో, కానీ ఈనాడు చదువుకున్నటువంటి మనకు కూడా ఈ పదం పిల్లలు అనేటటువంటి పదం మనకు కూడా వర్తిస్తుంది అన్న సంగతి మనం జ్ఞాపకం చేస్తాం. అందుకని నేను చెబుతూ ఆకాశమా ఆలకించు, భూమి చెవి ఎగ్గు, నేను పిల్లలను పెంచి ఏం చేశాడంట? గొప్పవారినిగా చేసితిని. గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు. అదిగో వారు నా మీద తిరగబడి ఉన్నారు అన్న పదం. ఇంకా చెప్తున్నాడు, ఎద్దు తన కామందును ఎరుగును. గాడిద సొంత వారిని దొడ్డి తెలుసుకొనును. తెలుసుకో అంటే ఏ జంతువైనా కూడా తన యజమాని ఎవరో అర్థమవుతుంది, బట్ నా పిల్లలకు మాత్రం నేను అర్థం కావట్లేదు అన్నాడు. నా పిల్లలకు నేను అర్థం కావట్లేదు. ఒకనాడు ఇశ్రాయేల్ గురించి మాట్లాడిన మాట వాస్తవమైతే ఇశ్రాయేల్ పరిస్థితి కూడా అలాగనే ఉందన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకుంటే 17వ వచనంకి వచ్చేసేటప్పటికి అదే అధ్యాయం 17వ వచనం ఎలాగుండాలని చెబుతున్నాడు అన్న సంగతి ఇక్కడ మనం జాగ్రత్తగా కీడు ఆలోచించాలి. చేయుట మానుడి, అదిగో కీడు చేయుట మానుడి, మేలు చేయ నేర్చుకొనుడి. మేలు చేయ నేర్చుకొనిడి. న్యాయము జాగ్రత్తగా విచారించుడి. న్యాయమును ఏం చేయాలంటే జాగ్రత్తగా విచారించుడి. హింసించబడు వారిని విడిపించుడి. హింసించబడు వారిని విడిపించుడి. తండ్రి లేని వానికి న్యాయము తీర్చండి. తండ్రి లేని వాడికి ఏం చేయాలంట? న్యాయము తీర్చండి. విధవరాలి పక్షముగా వాదించుడి అన్న పదం మనకే కదా. అంటే ఇక్కడ దేవుని యొక్క ఆలోచనల ప్రకారం ప్రతి మనుషుడు కూడా భూమి మీద జీవించాలని, దేవుని యొక్క ఆలోచనలో ఆ మనుషుడు బ్రతకాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. అందుకని మనిషి యొక్క ప్రొఫైల్ ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు దేవుడు అని అంటే న్యాయము అన్న పదం వాడుతున్నాడు అక్కడ. ఇంకా నీతిని అన్న పదం కూడా మనకు అక్కడ ఉపయోగం. కీడు చేయుట మానండి, మేలు చేయుట నేర్వండి, న్యాయము జాగ్రత్తగా విచారించండి. హింసించుబడి వారిని విడిపించండి, తండ్రి లేని వారికి న్యాయము తీర్చండి. ఈ పదాలన్నీ ఎవరికి సంబంధించి అంటే ఈ గుణాలన్నీ ఎవరికి సంబంధించినవి అంటే దేవునికి సంబంధించినటువంటివి అన్న సంగతి మనకు తెలుసు కదా. మనం గత 20 రోజులుగా యోబు గ్రంథాన్ని గురించి ఆన్లైన్లో మాట్లాడుతున్నప్పుడు యోబు యొక్క ప్రొఫైల్ని మనం చూస్తున్నాం. మీరు కూడా అప్పుడప్పుడు వాట్సాప్లో కొత్త వారిని లేకపోతే ఫేస్బుక్లో ఫ్రెండ్ రిక్వెస్ట్ మీద ఎవరి రిక్వెస్ట్ అయితే వస్తుందో వాళ్ళని మీరు ఓకే చేసినప్పుడు అక్కడ వాళ్ళ ప్రొఫైల్ అనేటటువంటిది ఓపెన్ అవుతుంది. మీరు గమనించండి. ఆ ప్రొఫైల్లో వాళ్ళ యొక్క క్యారెక్టర్ కొంత మనకు కనిపిస్తుంది. వాళ్ళ ఫోటోలను బట్టో లేకపోతే వారు ఇచ్చినటువంటి ఆ డిస్క్రిప్షన్లో వాళ్ళకి ఇచ్చినటువంటి వయసు లేకపోతే ఇంకేదైనా వారు చదువుకున్నటువంటి చదువు వీటిని గురించి మనకు అర్థమవుతుంది. బట్ క్యారెక్టర్ అర్థమవుతుందా అంటే అర్థం కాదు. భౌతిక సంబంధమైన ఫోటోలను అందులో ప్రొఫైల్ పిక్చర్గా పెట్టుకుంటూ ఉంటారు. కానీ దేవుడు ప్రొఫైల్ కావాలంటున్నాడు మనిషి. ఎలా ఉండాలి ప్రొఫైలు? యోబు గ్రంథాన్ని గురించి మనకు తెలుసు. అక్కడ యోబు గారి యొక్క ప్రొఫైల్ని రాస్తున్నాడు. 1వ అధ్యాయం 1వ వచనంలో ఊజు దేశమునందు చూసారా, అక్కడ ప్రొఫైల్ ఇస్తున్నాడు చూడండి దేవుడు. ఆ ప్రొఫైల్లో నిజంగా ఆ యోబు గారి గురించినటువంటి యథార్థతను ఎలా మాట్లాడుతున్నాడంటే అదిగో అతడు యథార్థవర్తనుడు. నిజంగా యోబు గారి యొక్క ఫోటోలు మన దగ్గర లేవు ఈ రోజుల్లో. ఆ రోజులు ఇది రాయబడినప్పుడు కూడా ఆయన ఫోటోలు లేవు. ఒకవేళ ఉంటే దేవుని యొక్క ఆలోచనల ప్రకారం యోబు గారు ఎలా నడుచుకుంటున్నాడు అన్న సంగతిని గురించి దేవుడే మాట్లాడుతున్నాడు. మరొక మనుషుడు ఆయన సమకాలీకులు మాట్లాడినటువంటి సాక్ష్యాలు కాదు ఇవి, దేవుడే చెప్తున్నటువంటి మాటలు. అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై చూసారా, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు అన్న సంగతి మనకి ఇక్కడ కనబడుతుంది. అంటే ఆ ప్రొఫైల్ ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు దేవుడు అంటే, ఓ యోబు జీవితాన్ని గురించి మనం ముందు పెట్టినప్పుడు ఆ యోబు జీవితాన్ని గురించి మనం కూడా ఆలోచన చేసినప్పుడు
అక్కడ యథార్థవంతుడు అన్న పదం మనకు కనిపిస్తుంది. న్యాయవంతుడు అన్న పదం. చెడుతనమును విసర్జించడం మాత్రమే కాదు, దేవుని యందు భయము భక్తి కలిగినటువంటి వాడుగా మనకు కనిపిస్తుంది. ఇది యోబు యొక్క ప్రొఫైల్. అంటే లోకంలోకి వచ్చిన తర్వాత ప్రతి మనుషుడు కూడా తండ్రి అయినటువంటి దేవుని యొక్క పోలికలు కనపరచాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. ఒకసారి మళ్ళీ యెషయా గ్రంథంలోనే 5వ అధ్యాయము 7వ వచనాన్ని మనం ఆలోచన చేసినప్పుడు 7వ వచనం ఈ రీతి, ఇశ్రాయేలు వంశము ద్రాక్ష తోట. అంటే ఇక్కడ ఆయన చెబుతూ ఇశ్రాయేల్ వంశం అనేటటువంటిది సైన్యములకు అధిపతి యెహోవా ద్రాక్ష తోట అంటున్నాడు. అంటే ఓ జనాంగాన్ని, ఈ జనాంగం నా వాళ్ళు అని చెప్పడానికి దేవుడు ఈ పదాన్ని వాడుతున్నాడు. ఆయన తోట. అయితే యోధా మనుషులు ఆయనకు ఇష్టమైనటువంటి వనము. అయితే అది ఆయన న్యాయము కావాలి, న్యాయము కావాలి అన్నాడు. అంటే దేవుడు ఏం కావాలని కోరుకుంటున్నాడు? న్యాయము కావాలి అని చూడగా బలాత్కారము కనబడిందంట. న్యాయము కావాలని దేవుడు కోరుకున్నప్పుడు ఆ న్యాయం స్థానంలో ఏం కనిపిస్తుంది? బలాత్కారము కనిపిస్తుంది. నీతి కావాలి అని చూడగా రోదనము వినబడింది, రోదనము వినబడింది అన్నాడు. అంటే న్యాయం ఉండాల్సిన దగ్గర ఏముందంట? న్యాయం ఉండాల్సిన దగ్గర బలాత్కారం ఉంది. నీతి ఉండవలసిన దగ్గర రోదనం ఉంది. నీతి కావాలని చూడగా రోదనము వినబడుతోంది. ఏం కావాలని దేవుడు ఏ ప్రొఫైల్ ఎలాగుండాలని కోరుకుంటున్నాడో, కానీ ఆ ప్రొఫైల్ అలా ఉండకపోవడం అనేటటువంటి దేవుణ్ణి బాధిస్తుందన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. నిజంగా ఇంకా చెప్పాలంటే ఆయనకంటే యెషయా కంటే ముందుగా వచ్చిన ఆమోసు ప్రవక్త ఇంకా అంటే ఆమోసు గారు కూడా ఇదే విషయాన్ని గురించి మాట్లాడుతూ 5వ అధ్యాయం ఆమోసు గ్రంథంలో 5వ అధ్యాయం 7వ వచనంలో ఈ నీతి న్యాయాలను గురించి మాట్లాడుతూ ఆ యొక్క ప్రవక్త న్యాయమును అన్యాయమునకు మార్చి నీతిని ఇప్పుడు ఏం జరుగుతుందో చూడండి. న్యాయాన్ని ఏం చేస్తున్నారంట? 5వ అధ్యాయం 7వ వచనం ఆమోసు గ్రంథం. ఓకేనా? రైట్. 5వ అధ్యాయం 7వ వచనం ఈ రీతిగా మనకు చెప్తుంది. న్యాయమును అన్యాయమునకు మార్చి నీతిని నేలను పడవేయు వారలారా అన్న పదం మనకు కనిపిస్తుందా? అంటే న్యాయం ఉండాల్సిన దగ్గర అన్యాయాన్ని పెట్టేస్తా ఉన్నారు, అన్యాయాన్ని పెట్టేస్తూ ఉన్నారు. అన్యాయము 24వ వచనాన్ని కూడా మనం ఆలోచన చేస్తే అదే అధ్యాయం 5వ అధ్యాయం 24, నీళ్లు పారినట్లుగా న్యాయము జరగనివ్వండి, గొప్ప ప్రవాహము వలె నీతిని ఏం చేయాలంట? ప్రవహింపనీయండి అన్నాడు. అంటే నీతి న్యాయాలు అనేటటువంటివి భూమి మీద జరిగించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. నీతిని న్యాయాన్ని తన పిల్లల్లో చూడాలని తండ్రి అయినటువంటి దేవుడు ఆలోచన కలిగినటువంటి వాడిగా మనకు కనిపిస్తుంది. అయితే ఎక్కడ నీతి న్యాయాన్ని గురించి మనం ఆలోచన చేసినప్పుడు నీతి ఉండవలసిన దగ్గర ఏముంటుందంట? అన్యాయం వస్తుంది. అంటే ఇక్కడ న్యాయం ఉండాల్సిన చోట అన్యాయం వచ్చేస్తుంది, నీతి ఉండవలసిన దగ్గర నీతి ఉండకుండా పోతుంది. అందుకని మనకు తెలుసు కొంతమంది పెద్ద పెద్ద ఆఫీసర్ల పోస్టులో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, మంచి మంచి పోస్టులు, ఒక ఎమ్మెల్యేలు కావచ్చు, లేకపోతే ఎంపీలు కావచ్చు, లేకపోతే మరి ఏదైనా ఉన్నతమైనటువంటి ఆ అధికారాన్ని కలిగినటువంటి వాళ్ళు అప్పుడప్పుడు అవినీతి అనేటటువంటి, అంటే ఏసీబీకి మంచి తిమింగలం పడింది అన్న వార్తలు కూడా మనకు వస్తుంటాయి. నిజంగా వాళ్ళు చేసేటటువంటి ఆ వృత్తిని బట్టి ఎంతో డబ్బును వాళ్ళు ఏం చేస్తారంటే న్యాయంగా సంపాదించినటువంటి దాన్ని వాళ్ళు అన్యాయంగా సంపాదించుకోవడం వల్ల అవినీతికి, అంటే ఏసీబీకి దొరికినటువంటి అవినీతి చేప లేకపోతే తిమింగలం అనేటటువంటి పదాలు. అంటే ఇక్కడ అవినీతికి పాల్పడ్డావు కాబట్టి ఏం చేస్తున్నారు వాళ్ళు? సస్పెండ్ అనేటటువంటివి కూడా చేస్తూ ఉంటారు అన్న సంగతి. అంటే నిజంగా ప్రజలే అంటే ఒక గొప్ప ఉద్యోగంలో లేకపోతే ఒక గొప్ప అధికారంలో ఉన్నటువంటి వాళ్ళ విషయాన్ని మనం ఆలోచన చేసినప్పుడు ఎలా ఆలోచన చేస్తారని అంటే వాళ్ళు నీతిగా బతుకుతుంటారేమో, న్యాయంగా అందరి విషయాల్లో వాళ్ళు జరిగిస్తారేమో అన్న ఆలోచనల ప్రకారం ప్రజలే కోరుకుంటూ ఉంటారు.
కానీ అలాంటి వాటి విషయంలో అలాంటి వాళ్ళు ఏసీబీకి దొరికినప్పుడు వాళ్ళు సంపాదించినటువంటి అక్రమ సంపాదన ఆ మధ్య ఓ బ్యాంకు సంబంధించి లాకర్ను ఓపెన్ చేస్తే దాదాపు 4 కేజీల బంగారు బయటపడింది. 4 కేజీల బంగారా? ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. అంటే అది ఎంత విలువైందో మీరు ఆలోచన చేయాలి. అందుకని దేవుడు చెప్తాడు, న్యాయం ఉండాల్సిన దగ్గర అన్యాయం ఉంటుంది, నీతి ఉండాల్సిన దగ్గర రోదన అనేటటువంటిది వస్తుంది. కానీ దేవుని యొక్క ఆలోచనలో ప్రతి మనుషుడు ఎలా ఉండాలని దేవుడు కోరుకున్నాడు? నేను న్యాయవంతుడిని, నేను నీతి కలిగినటువంటి వాడిని. కాబట్టి నా స్వరూపము, నా పోలిక చొప్పునటువంటి ప్రతి మనుషుడు కూడా ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడో మనకు తెలుసు. అంటే అలా ఉండడానికి కూడా మీరు అప్పుడప్పుడు మీరు గమనిస్తే, ఏదైనా మనం ఒక కొత్త ప్రాంతానికి వెళ్ళినప్పుడు, లేకపోతే మరొక ఇంటికి వెళ్ళినప్పుడు కూడా మనకు అక్కడక్కడ బోర్లు కనిపిస్తాయి, మీరు CCTV పర్యవేక్షణలో ఉన్నారు అన్న సంగతి. అంటే ఏదో ఒక కన్ను మనల్ని ఏం చేస్తుందని అంటే గమనిస్తూ ఉందన్న సంగతి. అంటే ఓ CCTV పర్యవేక్షణలో నువ్వు ఉన్నావు అన్న సంగతి అది రికార్డ్ అయిపోతుంది. ఆ బోర్డు మనకు కనిపించినప్పుడు మనం కూడా చాలా జాగ్రత్తగా అలర్ట్గా అయిపోతాం. అలర్ట్గా అయిపోయినప్పుడు ఏం చేస్తాం? అమ్మో, ఇక్కడ ఎవరో మనల్ని గమనిస్తున్నారు. అంటే ఇక్కడ కెమెరా ఉండడం మాత్రమే మనం గమనిస్తే దాన్ని ఎవరో చూస్తున్నారు అన్న సంగతి కూడా మనకి ఆటోమేటిక్గా మన మైండ్లోకి వచ్చేస్తుంది. మనకు తెలుసు కదా, ఎవరో గమనించడం అనేటటువంటి కార్యక్రమం. అంటే ఇంట్లో ఉన్నటువంటి ఊర్లో నుంచి ఏదైనా ఊరికి వెళ్ళిపోయినా కూడా సీసీ కెమెరాలు ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీలో వాళ్ళ మొబైల్కి కూడా అవి యాక్టివేట్ అయిపోతూ ఉంటాయి. కాబట్టి ఎక్కడున్నా కూడా వెంటనే మన ఇళ్లలో ఏం జరుగుతుందో కూడా తెలుసుకునేటటువంటి గొప్ప ప్రోగ్రాం ఈరోజు డిజైన్ చేయబడింది. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? ఎవరో మనల్ని గమనిస్తున్నారు, అంటే ఒక కన్ను మనల్ని గమనిస్తుంది అనేటటువంటి. నిజంగా కెమెరాలు మనం గమనిస్తున్నప్పుడు నిజంగా అక్కడక్కడ కూడా మనం గమనించినప్పుడు ఇక్కడ మనం జాగ్రత్తగా ఉంది. ఎందుకంటే CCTV కెమెరా నిగులో మనం ఉన్నామన్నప్పుడు చాలా జాగ్రత్తగా మన ప్రవర్తన ఏమైపోద్దండి. ఒకవేళ దొంగతనం చేయడానికి వచ్చినటువంటి వాడు కూడా ఏమైపోతాడు? అలర్ట్ అయిపోతాడు. అంటే ఇక్కడ CC కెమెరా ఉన్నాయి కాబట్టి మనం చేయాల్సినటువంటి కార్యక్రమం చేయకుండా వెళ్ళిపోవాలి. ఒకవేళ మంచి చేయాల్సి వస్తే దాన్ని కంట్లో పడితే పర్లేదు, బట్ చెడు చేయాలని వచ్చినటువంటి వాడికి అది చాలా ఇబ్బంది కలిగిస్తుంది అన్న సంగతి మనకు తెలుసు. అందుకని ఈ లోకంలో మనకు జరుగుతున్నటువంటి పరీక్షలను మనం ఆలోచన చేసినప్పుడు తండ్రి అయినటువంటి దేవుడు నీతి ఉండాల్సిన దగ్గర నీతి ఉండాలి, న్యాయం ఉండాల్సిన దగ్గర న్యాయం ఉండాలి, కానీ అక్కడ మార్చి వాటి యొక్క రూపాలు మార్చుకుంటున్నాయన్న సంగతి దేవుడు గమనించారు. లోకంలో కూడా మనం గమనించినప్పుడు ఇప్పుడు కొన్నిసార్లు మనం ప్రయాణాలు చేస్తూ ఉంటాం. ఆ ప్రయాణాలు చేస్తున్నప్పుడు కొంతమంది వెంటనే బండి కానీ లేకపోతే మనం నడుపుతున్నటువంటి కారు కానీ ఆపుతారు. అలా ఆపి వాళ్ళు కూడా ఒక చిన్న పరీక్ష పెడతారు మనకి. ఏంటి ఆ పరీక్ష అంటే, బండి కాగితాలు ఉన్నాయా అంటారు. అతను అడిగే ప్రశ్నకు మనం అన్ని టకటక సమాధానం చెప్పి ఇదిగో జవాబులు అన్నట్టుగా అన్ని కాగితాలు అంటే మేము టూర్కి వెళ్ళినప్పుడు కూడా అక్కడక్కడ పోలీసులు ఆపినప్పుడు డ్రైవర్ మాటకు వస్తే దిగి ఇంత పెద్ద ఫైల్ మోసుకెళ్తుంటాడు వాళ్ళ దగ్గరకి. ఆ ఫైల్ ఇవ్వండి అని పక్కన కూర్చున్నాం. ఆయన వెళ్ళి వాళ్ళకి అన్ని చూపించేసి వచ్చి, అంటే అక్కడ కూడా పరీక్ష జరుగుతుందా? అవును. పరీక్షకు జవాబులు డ్రైవర్ దగ్గర ఉండాలి. ఇక లాస్ట్లో వాళ్ళు చేసింది ఏంటంటే, ఎందులో దొరకలేదు కాబట్టి నోట్లో ఒక చిన్న పైప్ పెట్టేసి దాన్ని ఊదు అంటారు. అలా ఊదినప్పుడు కూడా నిజంగా అక్కడ ఏం జరుగుతుంది అంటే, ఓహో ఇతను మద్యానికి బానిస లేకుండా లేకపోతే మద్యం తాకుండా డ్రైవింగ్ చేస్తున్నాడు కాబట్టి ఇబ్బంది లేదు. అంటే ఆ పరీక్షలో పాస్ అయి ముందుకు వెళ్తూ ఉంటాడు. పాస్ అయ్యి ఒకవేళ మద్యం తాగి డ్రైవింగ్ చేస్తే ఫెయిల్ అయిపోతాడు. తర్వాత తన ప్రయాణము తను అనుకున్నటువంటి గమ్యాన్ని త్వరగా చేరుకునేటటువంటి పరిస్థితి అయితే ఉండదు. అప్పుడప్పుడు చూడండి, మనకు జరిగేటటువంటి అనారోగ్య పరిస్థితులను మనం దృష్టిలో ఉంచుకున్నప్పుడు అనారోగ్యంతో ఏదైనా డాక్టర్ దగ్గరికి, లేదా అది ఎమర్జెన్సీ కింద కావచ్చు, లేకపోతే నడుచుకుంటూ నువ్వు హాస్పిటల్కి వెళ్ళినా కూడా అక్కడ కూడా మనకి పరీక్షలు అనేటటువంటివి ఎదురవుతాయి. ఎందుకు? ఒక చిన్న జ్వరమే ఒకవేళ మనకి సంభవించినప్పుడు ఈ జ్వరం దేనికి సంబంధించింది అని చెప్పడానికి డాక్టర్ కూడా ఏం చేస్తారంటే పరీక్షలు రాస్తారు. వాటినే మనం ఏమంటామంటే రక్త పరీక్షలు అని అంటాం. అంటే రక్త పరీక్షలు రాసినప్పుడు కూడా ఆ రక్త పరీక్షలు నిజంగా దేనికయ్యా ఈ పరీక్ష మాకు అని అంటే అది నీ మేలు కొరకే అన్నట్టుగా. అంతే కదా, పరీక్షలు రాసి రిజల్ట్ వస్తే కానీ నీకు ఏ జబ్బు ఉందన్న సంగతి నేను చెప్పలేను అన్నట్టుగా డాక్టర్. అంటే అక్కడ కూడా పరీక్ష అవసరమా? అవును, అక్కడ కూడా పరీక్ష అవసరము. అందుకనే ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇక్కడ ఈరోజు మనం ఆలోచించేటటువంటి ఈ పరీక్ష ఎక్కడైనా కనిపిస్తుందా అని అంటే ఏ పుస్తకాల్లో మనకు కనపడదు. లోకంలోకి వచ్చినటువంటి ప్రతి మనిషికి
ప్రతిరోజు కూడా పరీక్షలు అనేటటువంటి ప్రారంభమవుతాయన్న సంగతి మనం జ్ఞాపకం తెలుసుకోవాలి. అందుకని మనం అనుకున్నటువంటి ఈ పరీక్షా కాలం, అందుకు సంబంధించినటువంటి పరీక్షలు కూడా మనకి ఏదైనా పుస్తకాల్లో మనకు కనిపిస్తాయా అని అంటే, ఈ పుస్తకాల్లో ఇది ఎక్కడ మనకు కనపడదు. అలాగని చెప్పి పరీక్షలు ఉండవా అంటే ఖచ్చితంగా పరీక్షలు ఉంటాయి. మనకు తెలుసు, లోకంలో ఏ విద్యార్థి అయితే ఏ పరీక్ష రాయాలో ఆ పరీక్షకు సంబంధించినటువంటి గ్రంథాలు చాలా ఉంటాయి. ఒకవేళ బ్యాంకు సంబంధించిన పరీక్ష రాయాలనుకోండి, బ్యాంకు సంబంధించిన గ్రంథాలు ఉంటాయా? ఉంటాయి. ఒకవేళ డాక్టర్ పరీక్ష రాయాలనుకోండి, డాక్టర్ సంబంధించిన గ్రంథాలు ఉంటాయా? ఉంటాయి. అలాగే దేనికి ఏ కోర్సు నువ్వు ఎన్నుకున్నా కూడా, అకౌంట్స్కి సంబంధించినటువంటి నువ్వు పరీక్ష రాయాలంటే అకౌంట్స్కి సంబంధించిన పరీక్ష, దానికి సంబంధించినటువంటి గ్రంథాలు ఉంటాయి. కానీ లోకంలో జరుగుతున్నటువంటి, మనకు తెలియకుండా మన జీవితంలో మనకు జరుగుతున్నటువంటి ప్రశ్నలు లేకపోతే పరీక్షల యొక్క వివరాలను మనం ఆలోచన చేసినప్పుడు, ఈ వివరాల గురించి మనకు ఎక్కడైనా కనిపిస్తాయా గ్రంథాలు? ఏ బుక్ స్టాల్లోకి వెళ్ళినా కూడా అవి మనకు కనపడవు. ఈ పరీక్ష అనేది పుస్తకాల్లో ఉండనటువంటిది. అందుకని ఈ జ్ఞానం మనం జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే, మనకి ఈ బ్రతుకు అనేటటువంటిది, మనం కూడా ఓ సీసీ కెమెరా నిఘులో మనం ప్రయాణం చేస్తున్నాం అన్న సంగతి మనం జ్ఞాపకం చేస్తాం. అందుకని ప్రతి నిత్యం కూడా మనం ఒక పరీక్షను ఎదుర్కోబోతున్నాం అన్న ఆలోచనతోనే ఇది మనం కొనసాగించినప్పుడు చాలా అద్భుతంగా ఆ పరీక్షను మనం ఎలా దాన్ని పాస్ అవ్వాలన్న సంగతి కూడా మనకు అర్థమవుతుంది. ఇది స్కూల్లో ఎక్కడైనా నేర్పిస్తారంటే స్కూల్లో నేర్పించేటటువంటి పరీక్షలు వేరుగా ఉంటాయి, దానికి సంబంధించిన పుస్తకాలు వేరుగా ఉంటాయి. బట్ ఇక్కడ లోకంలో జీవిస్తున్నటువంటి ఈ జీవితంలో ఎదురయ్యేటటువంటి ప్రశ్నల గురించి నీకు ఎక్కడ ఏ పుస్తకంలో కూడా కనపడవు. కానీ ఒక గ్రంథం ఉందే, ఆ గ్రంథాన్ని మన బ్రతుకు పుస్తకం, ఆ పుస్తకంలోనే ఇలాంటి సంఘటనలు, ఇలాంటి సందర్భాలు చాలా దేవుడు మన కొరకు రాయించాడు. అందుకనే పరిశుద్ధత అనేటటువంటి ఈ పరీక్షను పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఎప్పుడు కూడా పెడుతున్నాడు అన్న సంగతి మనకు తెలుసుకోవాలి. ఈ పరిశుద్ధత అనేటటువంటి పరీక్షలో మనం ఎప్పుడు కూడా నెగ్గాలన్నది దేవుని యొక్క ఆలోచన. ఈ పరీక్ష పెట్టేటటువంటి ఆయన కూడా దేవుడే అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇలాంటి విషయాలన్నీ గ్రంథాల్లో దొరకవు. నేను చెప్పే గ్రంథాలు అనేది లోక సంబంధమైనటువంటి పుస్తకాల్లో ఇది దొరకదు. మరి ఎక్కడ దొరుకుతుంది అని అంటే, ఇదిగో దేవుడు అన్న పదం మనం వింటున్నాం. ఆయన పరిశుద్ధుడు అన్న సంగతి మనకు తెలుసు. ఆయన స్వరూపము, ఆయన పోలిక చొప్పున భూమి మీదకు పంపబడ్డామన్న సంగతి కూడా మనకు తెలుసు. మరి ఆయన పరిశుద్ధతకు సంబంధించినటువంటి ఆ గుణం, ఓ నీతికి సంబంధించినటువంటి గుణం, ఓ న్యాయానికి సంబంధించినటువంటి గుణం, ఇవన్నీ కూడా ఆయన రూపము, ఆయన స్వరూపంతో పుట్టినటువంటి మనల్లో నిత్యము ఇవి ఉండాలన్న ఆలోచనతోనే దేవుడు మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ఓ నిగు నేత్రాన్ని పెట్టుంటాడు అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకనే ఎవరే ఆ పరిశుద్ధుడు అన్న సంగతి మనం ఆలోచన చేసినప్పుడు మనకు తెలుసు, తండ్రి అయినటువంటి దేవుడే తను ఎలా పరిచయం చేసుకుంటున్నాడో. ఒకసారి మనం లేవీ కాండంలోకి వెళ్ళి 11వ అధ్యాయము 44వ వచనాన్ని మనం ఆలోచన చేసినప్పుడు, లేవీ కాండం 11వ అధ్యాయము 44వ, నేను నీ దేవుడనైనా యెహోవాను. ఏం చెప్తాడు? నేను పరిశుద్ధుడను. ఏ దేవుడైనా ఇలాంటి స్టేట్మెంట్ ఇచ్చాడా లోకంలో? ఎవడు ఏ దేవుని యొక్క గ్రంథాల్లో కూడా ఇది మనకు కనిపించదు ప్రియమైనటువంటి వారు. అందుకనే దైవ గ్రంథం మన బ్రతుకునకు మార్గదర్శిగా ఉండేటటువంటి గ్రంథం బైబిల్ గ్రంథం అన్న సంగతి. అందుకనే ఈ గ్రంథంలో చెప్తున్నటువంటి దేవుడు తన గురించి తాను చెప్తున్నటువంటి మాట, నేను మీ దేవుడైన యెహోవాను, నేను పరిశుద్ధుడను కనుక మీరు పరిశుద్ధులై ఉండునట్లు మీరు ఏం చేసుకోవాలంట? అది మిమ్మును మీరు ఏం చేసుకోవాలి? పరిశుద్ధపరచుకోవాలి. అంటే పరిశుద్ధుడు అయినటువంటి దేవుడు మనల్ని కూడా ఎలా ఉండమని చెప్తున్నాడు? పరిశుద్ధపరచుకొనవలెను అన్న మాట మనకు కనిపిస్తుంది. ఇదే మాటను గురించి పేతురు గారు కూడా ఎలాంటి సందర్భంలో ఆయన మాట్లాడుతున్నాడు అన్న సంగతి మనం ఆలోచన చేసినప్పుడు, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 14వ వచనాన్ని మనం ఆలోచన చేసినప్పుడు, అదిగో చూడండి, 1 పేతురు 1వ అధ్యాయము 14వ వచనాన్ని మనం ఆలోచన చేసినప్పుడు అక్కడ చెప్తున్నటువంటి పేతురు గారి యొక్క మాటల్లో, నేను పరిశుద్ధుడనై ఉన్నాను. దేవుడు అదేనా? ఇదే మాటను ఎక్కడ చెప్పాడు?
లేవికాండంలో చెప్పాడు. నేనేంటి అన్న సంగతి నీకు అర్థం అవ్వాలి ఫస్ట్ అన్నట్టుగా దేవుడు తన మాటల్లో తన యొక్క క్యారెక్టర్ గురించి మాట్లాడుతూ నేను పరిశుద్ధుడనై ఉన్నాను. కనుక అదే విషయాన్ని ఇక్కడ పేతురు గారు కూడా మెన్షన్ చేస్తున్నారు. కనుక మీరు పరిశుద్ధులై ఉండుడని, అదిగో మీరు కూడా ఎలా ఉండాలని చెప్తున్నాడు? పరిశుద్ధులై ఉండుడని. పరిశుద్ధులై ఉండాలి. అంటే ఇప్పుడు మనకు చూడండి, కొన్ని పరీక్షలు రాసేటప్పుడు ఒక ప్రోటోకాల్ మనకు కనిపిస్తుంది. ఆ పరీక్షల్లో ఫస్ట్లే పైన కొన్ని సూచనలు ఇస్తారు మనకి. బాల్ పాయింట్ పెన్ను మాత్రమే ఉపయోగించాలి ఉంటుందా, లేకపోతే పెన్సిల్ మాత్రమే ఉపయోగించాలి అని ఉంటుందా? అంటే ఆ ఎగ్జామ్ రాయడానికి ఒక సూచనగా కొన్ని అక్కడ రాస్తూ ఉంటారు. ఈ ఎగ్జామ్ పేపర్ మీద ఖచ్చితంగా మీ సంతకం ఉండాలి, మీకు ఎగ్జామ్ పెట్టినటువంటి ఇన్విజిలేటర్ సంతకం కూడా ఉండాలి. ఉంటుందా? ఇలా ఉండాలి. అంటే ఇవేంటంటే సూచనలు అనేటటువంటివి మనకు కనిపిస్తూ ఉంటాయి. అలాగే బ్రతుకనేటటువంటి ఈ యొక్క మన జీవితం యొక్క పరీక్షల్లో మనకి దేవుడు ప్రాథమికంగా మనకు చెప్తున్నటువంటి మాట ఏంటంటే నేను పరిశుద్ధుడని. ఇప్పుడు మీరందరూ కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధులై, అదే నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండవలనని రాయబడి ఉన్నది అన్న పదం పేతురు గారు కూడా రాస్తూ, అందుకని మళ్ళీ 16వ వచనం కూడా అది కలిపి ఉంటుంది. మనం చదివితే కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక, అదే మిమ్మల్ని పిలిచిన వాడు ఎలాంటి వాడు? పరిశుద్ధుడై ఉన్న ప్రకారము సమస్త ప్రవర్తన యందు అన్న పదం ఎలా ఉండాలి? పరిశుద్ధులై ఉండండి అన్న పదం ఇక్కడ మనకు కనిపిస్తుంది. పరిశుద్ధులై ఉండండి, సమస్త ప్రవర్తన యందు అన్న పదం మనకు ఇక్కడ చాలా స్పష్టంగా మనకు కనిపిస్తుంది. ఎందుకు పరిశుద్ధత గురించి ఎన్నిసార్లు మాట్లాడుతున్నాడు అని అంటే, మన పోలిక ఎవరిదో మనకు తెలుసు, మన స్వరూపం ఎవరిదో మనకు తెలుసు. అంటే ఆయన పోలిక, ఆయన స్వరూపంలో ఉండేటటువంటివి ఇవే మనలో కూడా ఉండాలని దేవుని యొక్క ఆలోచన. అంతకుముందు లేవికాండంలో చెప్పినటువంటి మాట తండ్రి దేవుని మాటలో మనం విన్నాం. పేతురు గారు అదే విషయాన్ని కొటేషన్ చేస్తూ ఇలాగ ఉండాలని సూచనగా చెప్తున్నటువంటి మాట. ఇక పౌలు గారి మాటలో మనం ఆలోచన చేస్తే దెసలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనాన్ని మనం ఆలోచన చేసినప్పుడు, దెసలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనాన్ని మనం ఆలోచన చేసినప్పుడు, అదిగో పరిశుద్ధులగుటకే, దేనికంట? పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచెను. పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచెను, కానీ అపవిత్రులుగా ఉండుటకు పిలవలేదు. ఇప్పుడు ఆలోచన చేయండి. మనల్ని కన్నటువంటి తండ్రి, మనల్ని ఈ లోకానికి పంపించినటువంటి తండ్రి, ఆయనకున్నటువంటి ఈ కోరిక న్యాయమైంది అన్యాయమైంది? ఎంత న్యాయం మనకు కనిపిస్తుందో మనకు అర్థమవుతుంది. కాబట్టి ఈ కోరిక అన్యాయం అండి అని అనగలుగుతామా? లేదు. మనల్ని పుట్టించినది మనకు తెలుసు, పరిశుద్ధులైనటువంటి దేవుడు. అందుకనే ఆయనలాగానే మనమందరం, అంటే భూమి మీదకి వచ్చిన ప్రతి మనుషుడు కూడా ఆయనలాగే ఉండాలన్న సంగతి దేవుడు మనకు కనపరుస్తున్నాడు. ప్రతి వచనంలో కూడా మనం ఆలోచన చేస్తాం, ఇలా ఉండాలి అనేటటువంటి విషయాన్ని. ఎందుకని అలా ఉండడం మేమని అంటే, మీరు ఎవరో కాదు, నా స్వరూపము, నా పోలిక, కాబట్టి నా దృష్టి న్యాయమైంది అన్నాడు, నా ఆలోచన న్యాయమైంది అన్నాడు. అందుకనే కదా ఆకాశమా ఆలకించు అన్న పదాన్ని అక్కడ వాడుతూ, నేను ఎలాంటి పిల్లలు కావాలని కోరుకున్నాను, దానికి విరుద్ధంగా వీళ్ళందరూ తయారవుతున్నారన్న సంగతిని గురించి తన బాధను ఎవరితో మాట్లాడుతానంటే ఆకాశమా భూమి అన్న పదాలతో, నిజంగా అక్కడ ఉన్నటువంటి వాటితో ఆయన మాట్లాడుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఒకసారి పేతురు రాసిన మొదటి పత్రికలోనే 2వ అధ్యాయము మొదటి 2 వచనాలను మనం ఆలోచించగలిగితే, సో ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ప్రభు, మొదటి పేతురు 2వ అధ్యాయం మొదటి 2 వచనాలు, ప్రభు దయాళుడు అని మీరు రుచి చూచి ఉన్న ఎడల, అదిగో సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణమైనటువంటి మాటలను మాని
అదిగో క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన ఉమ్, రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఉమ్. ఆ పాలను అపేక్షించుడి. అంటే ఇప్పుడు ఎలా ఎలా ఉండాలని ప్రతి విషయంలో మనం ఎలా ఉండాలని దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు అని అంటే ఆ సమస్తమైన దుష్టత్వము, సమస్తమైన కపటము, వేషధారణ, అసూయ ఈ పదాలు కనిపిస్తాయి. ఈ పదాల వెనకాల ఉన్నటువంటి అర్థాలను ఆలోచన చేస్తే ఒక్కొక్క పదాన్ని గురించి ఒక గంట కాదు, ఒక రోజు కూడా మాట్లాడుకోవాల్సిన పరిస్థితి మన దగ్గర ఉంది. అంటే ఇవన్నీ ఎవరిలో లేవని చెప్తున్నాడు ఇక్కడ దేవుడు. క్రొత్తగా జన్మించిన అన్న పదం కనిపిస్తుందా? క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై అన్న పదం వాడదాం. అంటే మనుషుని యొక్క జన్మలో ఏముందని అంటే కల్మషము లేనటువంటి జన్మ, సమస్తమైనటువంటి దోషణ. అంటే శిశువులో సమస్తమైనటువంటి దుష్టత్వం ఉంటుందా? వాటిలో ఉండదు అన్న సంగతి మనకు తెలుసు. మరి కపటం, అసూయ ఇవన్నీ ఉంటాయా? ఉండవు. అంటే ఆ పిల్లల్లో మనకు కనిపిస్తున్నది ఏంటంటే అక్కడ పరిశుద్ధత అనేటటువంటి పదానికి మారుపేరుగా ఆ క్రొత్తగా జన్మించినటువంటి శిశువుల్లో మనకు కనిపిస్తుంది. భౌతికమైన సంబంధమైనటువంటి ఏ బిడ్డనైనా మీరు చూడండి, నాకు మగపిల్లవాడు పుట్టాడు అన్న పదం వినిపించినప్పుడు ఆ బిడ్డను చూడడానికి మనం వెళ్ళినప్పుడు అబ్బా ఈడు ముఖంలో అంత తాండవిస్తుంది, దుష్టత్వం ఉంది, అన్యాయం ఉంది, ఇంకా చెప్పాలంటే న్యాయం లేదు అన్న ఆ ఫీలింగ్స్ ఏమైనా కనిపిస్తాయా? అస్సలు ఎక్కడా కనపడవు కదా. ఎలా ఉంటుందంటే నిజంగా ఆడు నవ్వితే మనకి ఎంతగా ఉంటుందని అంటే ఆడు ఇంకేదన్నా అంటే ఒకవేళ ఏడ్చినా కూడా అది నీకు అందంగా కనిపిస్తుంది, నవ్వితే ఇంకా అందంగా కనిపిస్తుంది. అంటే ఆ శిశువు ఎలా ఉంటాడో అన్న సంగతిని ఇక్కడ కంపేర్ చేస్తూ అలా ఉండాలని దేవుడు చెప్తున్నాడు. అంటే వయసు పెద్దపడినా కూడా ఏ ఫీలింగ్తో మనం ఉండాలని ఎందుకు ఇలాంటివి అని అంటే నేను పరిశుద్ధుడిని, నాలో న్యాయం ఉంటుంది, నాలో అన్యాయం ఉండదు అన్న సంగతిని. అందుకని ఎప్పుడు కూడా ఓ పరిశుద్ధత అనేటటువంటి ఓ సూచన అనేటటువంటిది దేవుడు మనకి ఇస్తూ ఉన్నారు. అంటే నా బిడ్డలు ఎలా ఉండాలన్నది ఆయన యొక్క ఆలోచన. ఇలా ఉండాలి. ఎందుకు అలా ఉండాలి? నా పోలిక రోగి వారిని నేను భూమి మీదకు పంపించాను కాబట్టి వాళ్ళల్లో ఉండవలసింది. ఎక్కడికి వెళ్ళినా కూడా, ఏ ప్రాంతానికి, ఏ దేశానికి వెళ్ళినా కూడా అక్కడ దేశపు పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి మనుషుల యొక్క ప్రవర్తన, వీటన్నిటిని గమనించినప్పుడు నిజంగా అక్కడ కూడా ఉన్నటువంటి మనుషుల్లో కూడా ఇవే కావాలని దేవుడు కోరుకున్నాడు. మనం అంటే ఏదో కంటిన్యూగా కొన్ని వాక్యాలు రోజు వింటున్నాం కాబట్టి ఈ నలుగురితో లేకపోతే మన నెల్లూరు ప్రజలతో మనకు ఉన్నటువంటి సంబంధం మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. బట్ బయట ఊరికి వెళ్ళి చూసినప్పుడు ఆ మనుషులు ఎలాగుంటారు అన్న సంగతి అక్కడికి వెళ్తే కానీ మనకు అర్థం కాదు. కాబట్టి పరిస్థితులు మారినా లేకపోతే ప్రదేశాలు మారినా కూడా దేవునికి అందరూ ఒకటిలాగే కనిపిస్తూ ఉంటారు. కానీ మనకైతే వేరుగా కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడికి వెళ్ళినప్పుడు భాష మనకు రాదు, అక్కడ కల్చర్ వేరుగా ఉంటుంది, వాళ్ళు ఏం మాట్లాడతారో తెలియదు, దానికి మనం ఎలా స్పందించాలో మనకు అర్థం కాదు. కానీ దేవుని దృష్టిలో అందరూ సమానంగా దేవుడు చూస్తున్నాడు. ఆడలో కూడా న్యాయం ఉండాలని కోరుకుంటున్నాడు, మనలో కూడా న్యాయం ఉండాలని కోరుకుంటున్నాడు. ఆడలో కూడా సమస్తమైన కపటము లేకపోతే వేషధారణ ఇవన్నీ కూడా ఉండకూడదని కోరుకుంటున్నాడు, దేవుడు కోరుకుంటున్నాడు. ఆ మధ్య ఒక సోదరుడు అన్న అమెరికాకి వెళ్ళి మొన్నే వచ్చాను నేను, చాలా అద్భుతంగా ఉంది అమెరికా ప్రదేశం అని మాట్లాడుతూ అక్కడ ఉన్నటువంటి ఆ రాజ్యాధికారం కలిగినటువంటి ఆ ప్రెసిడెంట్ గురించి కూడా కొన్ని మాటలు మాట్లాడుతారు. అంటే వాళ్ళు ఎంత బాగా బ్రతికితే, ఎంత సంపన్న దేశమైనా కూడా కొంచెం అన్ని విషయాల్లో బాగుంది, కానీ కల్చర్ విషయంకి వచ్చేసేటప్పటికి మనలాంటి కల్చర్ లేదన్న అక్కడ. అంటే మనం ఎలా నీట్గా డ్రెస్ చేసుకొని ఎలాగైతే ఒక ఫంక్షన్కి అటెండ్ అవుతామో అక్కడ అలాంటి పద్ధతులు అయితే ఏమీ లేదు. అంటే ఇలా ప్రదేశాలు మారితే కానీ ఇది అర్థం కాదా? ప్రదేశాలు మారితే కానీ నీకు అర్థం కాదు. కానీ తండ్రి అయినటువంటి దేవునికి నువ్వు ఏ ప్రదేశంలో ఉన్నా కూడా నువ్వు కనిపిస్తూనే ఉంటావు అన్న సంగతి జ్ఞాపకం చేసుకోవాలి. పౌలు గారి మాటలో ఒకసారి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 20వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం. సహోదరులారా, మీరు బుద్ధి విషయమై 14వ అధ్యాయం 20వ వచనం, బుద్ధి విషయమై బుద్ధి విషయమై పసిపిల్లలు కాక దుష్టత్వము విషయమై. అదిగో బుద్ధి అంటే బుద్ధి కలిగినటువంటి వాడు ఎలా మాట్లాడతాడో అలా ఉండాలి.
ఎలా ప్రవర్తన చేయాలో అలాగ ఉండాలి. అయితే ఇక్కడ ప్రవర్తన విషయంకి వచ్చేసేటప్పటికి దుష్టత్వం పసిపిల్లలు బుద్ధి విషయమై పసిపిల్లలు కాక దుష్టత్వం విషయమై శిశువులుగా ఉండండి అన్నాడు. దుష్టత్వ విషయమై ఎలాగ ఉండాలంటున్నాడు? శిశువులుగా ఉండండి. బుద్ధి విషయమై అది బుద్ధి విషయమై పిల్లల్లాగా ఉండబాకండి, పెద్దవారిలాగా ఉండండి, పెద్దవారిలాగా ఉండండి. అంటే ఇక్కడ ఆ పవిత్రతను నిలబెట్టుకునేటటువంటి దిశలో ఉండాలి. కాబట్టి బుద్ధి విషయంలో పెద్దోళ్ళలాగా ఉండండి, కానీ దుష్టత్వం విషయంకి వచ్చేసేటప్పటికి పసిపిల్లల్లాగా ఉండండి. ఎందుకంటే దేవుల్లో ఉన్నటువంటి ఈ గుణాలన్నీ దేవుడు తన పిల్లల్లో ఉండాలని కోరుకుంటున్నాడు అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకని దేవుని యొక్క నిగు వ్యవస్థ ఎలాగ ఉంటుందని అంటే, నా గుణాలే నా పిల్లల్లో కనిపిస్తున్నాయా లేదా, నా పిల్లల్లో కనిపించే విధంగా వారికి నేను ఏం చేస్తుంటానంటే ప్రతి సమయంలో కూడా వాళ్ళకి ఒక పరీక్షలు అనేటటువంటిది నేను పెడుతూ ఉంటానన్న సంగతి. అందుకనే దేవుడు ప్రతిపాదించేటటువంటి ఆ గుణాలన్నింటిని గురించి ఆయన అప్పుడప్పుడు మనకు టెస్టులు, అప్పుడప్పుడు కాదు, ప్రతి క్షణం కూడా మనకి టెస్టే అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒకసారి చూడండి ఆయన నిగు నేత్రం ఎలా పనిచేస్తుందో. కీర్తనల గ్రంథము 14వ అధ్యాయము 4వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, 14వ అధ్యాయము 14వ వచనాన్ని మనం యెహోవాకు ప్రార్థన చేయక ఆహారము మృంగునట్లు 4వ వచనమా? రైట్, 2వ వచనం. వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమోనని, రైట్, యెహోవా ఆకాశం నుండి చూచి, అదే నరులను ఏం చేస్తున్నా పరిశీలిస్తున్నాడు, నరులను పరిశీలించుతున్నారు. అయితే వారందరూ దారి తొలగి బొత్తిగా చెడిపోయి ఉన్నారు. అంటే నరులను ఆకాశం నుండి దేవుడు ఏం చేస్తున్నాడంట? ఆకాశం నుండి చూసినప్పుడు అన్ని దేశాలు కనిపిస్తాయా? ఆకాశం నుండి చూసినప్పుడు అన్ని దేశాలు, అన్ని రాష్ట్రాలు. నిజంగా అక్కడి నుంచి చూస్తే మనుషుడు ఎలా కనిపిస్తాడు? ఆ మధ్య విమానంలో ప్రయాణం చేస్తున్నటువంటి ఒక అతను అంటున్నాడు, పక్క సీట్లో ఉన్నటువంటి అన్న, ఏంది మనుషులు అందరూ చీమల్లాగా కనిపిస్తున్నారు నాకంటే, నువ్వు చూసే చీమల్నే అన్నాడంట. అంటే ఆ కిటికీ పక్కన పోతా ఉంటాయి కదా చీమలు, అవి నువ్వు చూసేటివి చీమలే, బట్ మనుషుడు అక్కడ చీమలాగా కూడా కనపడ్డు, ఎందుకంటే మనం అంత హైట్లో ప్రయాణం చేస్తున్నాము అన్నాడు. ఓ ప్రదేశం అయితే ఓ చిన్నదిలాగా కనిపిస్తుంది, అదే ఒక మనిషి కనిపిస్తాడా? నువ్వు ఎంత ఎత్తు ఎదిగితే అంత ఎత్తు నుంచి కూడా నువ్వు గమనించినప్పుడు మనిషి అసలు కనపడ్డు. కానీ దేవుడు ఎవరిని చూస్తున్నాడు? నరులను చూస్తున్నాడు అంట. చూసారా? ఆయన ఫోకస్ అంతా మనిషి మీద. ఓ గద్ద పైకి ఎగిరినప్పుడు దాని కంటికి కనిపించేది కోడి పిల్ల. మనిషిని ఎప్పుడు కూడా అది గమనించదు, ఎందుకంటే దాన్ని తీసుకెళ్ళిపోవాలి. కాబట్టి అక్కడ దేవుని యొక్క ఆలోచన మనం చూడండి. ఇక్కడ నరులను కనులారా ఆయన ఏం చేస్తున్నాడంటే ఆయన పరిశీలన చేస్తున్నాడు. నిజంగా అలా పరిశీలన చేయడం ఎందుకు నరులనంటే, నేను చెప్పినటువంటివి వాళ్ళు చేస్తున్నారా, నేను వద్దన్నటువంటి వాటిని వదిలేస్తున్నారా అనేటటువంటి వాటి విషయంలో నిగు నేత్రం పనిచేయాలి. దేవుడు చెప్పినటువంటి వాటిని చేస్తున్నారా, లేకపోతే దేవుడు వద్దన్నటువంటి వాటిని వదిలేస్తున్నారా? ఈ రెండు విషయాల మీదనే మనకి ఆ నిగు నేత్రం అనేటువంటి, లేకపోతే ఆ పరీక్ష అనేటటువంటిది అక్కడ స్టార్ట్ అయిపోతుంది అన్న సంగతి. అందుకనే నిజంగా ఇక్కడ పరీక్ష అనేటటువంటిది, పరీక్ష పెట్టినటువంటి టీచర్ది తప్పు అని మనం అందామా ఎప్పుడైనా కూడా? ఎంసెట్ ఎగ్జామ్ అనేటటువంటిది గవర్నమెంట్ పెట్టినటువంటి పరీక్ష, పెట్టేటటువంటిది కూడా. అలాగని చెప్పి దాన్ని తప్పు అందామా? నువ్వు రాసి ఫెయిల్ అయితే అది నీ తప్పు అవుతుంది, కానీ రాయకుండా కూడా పోతే అది నీ తప్పు అవుతుంది, కానీ పరీక్ష పెట్టినటువంటి వాళ్ళది తప్పు అవుతుందా? పరీక్ష పెట్టినటువంటి వాళ్ళది ఎప్పుడు కూడా తప్పు కాదు. వాళ్ళకి తెలుసు మా పిల్లవాడు పరీక్ష తప్పుతాడని తెలిసే వాళ్ళు పరీక్ష పెట్టారా? అలా కాదు. నిజంగా ఎంతకుముందు అయితే పాత అప్పుడు జనాభా తక్కువ ఉండేవాళ్ళు, ఉద్యోగాలు ఎక్కువ ఉండేటటువంటి, కొద్దిగా చదువుకున్నటువంటి వాడికి కూడా ఓ మంచి ఉద్యోగం ఇచ్చేసి ఉండేటటువంటి వాడు. కానీ ఇప్పుడు చదువుకున్న వాళ్ళు ఎక్కువైపోయారు, ఎక్కువైనటువంటి వాళ్ళకి ఎక్కువ ఉద్యోగాలు లేవు. కాబట్టి వీళ్ళందరినీ ఎలా ఫిల్టర్ చేయాలి? అందుకనే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేటటువంటివి మధ్యలో వచ్చాయి. ఒకప్పుడు ఈ ఎగ్జామ్స్ లేవు. ఎంతమందిని ఫిల్టర్ చేసి తగ్గించేయాలన్న ఆలోచనతోనే ఇలాంటి పద్ధతిని ప్రవేశపెట్టింది గవర్నమెంట్. పోనీ అలాగని చెప్పి తప్పు అందామా? అలా అనడానికి వీల్లేదు. పరీక్ష పెట్టేటటువంటి వాళ్ళు తప్ప
నిజంగా మనకు తెలుసు ఈ లోకంలో మనుషుడు ఎంటర్ అయిన తర్వాత పెట్టినటువంటి మొట్టమొదటి పరీక్షలో మనుషుడు ఏమైపోయాడు? ఫెయిల్యూర్ అయిపోయాడు అన్న సంగతి మనకు తెలుసు. ఫెయిల్యూర్ అయిపోయినాడు. అదే మొదటి పరీక్షలోనే ఫెయిల్యూర్ అయినాడా? అవును. అంటే ఇక్కడ మనం ఆలోచన చేస్తే దేవుడు పెట్టినటువంటి పరిశోధన, శోధకుడు పెట్టినటువంటి శోధన, ఈ రెండింటి మధ్య పరీక్షలు ఎప్పుడు కూడా మనం ఏంటంటే పాస్ అవ్వాలి, నెగ్గాలి. అక్కడేమో ఆదాము ఫెయిల్ అయిపోయాడు, కానీ 12వ అధ్యాయంకి వచ్చేసేటప్పటికి అబ్రహాం విషయంలో మాత్రం దేవుడు ఏమైపోయాడంటే గెలిచాడు అన్న సంగతి మనకు అర్థమవుతుంది. నిజంగా అబ్రహాం యొక్క జీవితాన్ని మనం ఆలోచన చేసినప్పుడు అక్కడ నెగ్గిన జీవితం మనకు కనిపిస్తుంది. అంత మాత్రమే కాదు, ఆ తర్వాత తరానికి ఎవడైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతాడో ఆ విశ్వాసులకు మొట్టమొదటిగా భూమి మీద ఉన్నటువంటి తండ్రి అబ్రహాం అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంటే ఆదాము ఒకవేళ ఫెయిల్ అయినా కూడా అబ్రహామును కూడా దేవుడు పరిశోధించినన్న పదం మనకు కనిపిస్తుంది. ఎందుకు? ఇస్సాకు వలనైనది నీ సంతానము అన్న సంగతి అక్కడ చెప్పినప్పుడు అబ్రహాం గారు అలాంటి ప్రమాణం లేకపోతే ఆ వాగ్దానాన్ని అబ్రహాం గారు దృష్టిలో పెట్టుకున్నప్పుడు, అబ్రహాం నీ కుమారుడు నాకు బలిచ్చేసి అన్నప్పుడు కూడా ఇప్పుడు ఏ వాగ్దానం జ్ఞాపకం వచ్చింది అబ్రహాంకి? ఇస్సాకు వలనైనది నీ సంతానం అనబడును అన్నటువంటి దేవుడే పిల్లవాడుగా లేకపోతే బాలుడుగా ఉన్నప్పుడే నా బిడ్డను బలిచ్చిమంటున్నాడు. వాగ్దానం ఒకవైపు పనిచేస్తూ ఉంది, ఒకవైపు నడుస్తూ ఉంది, మరొక వైపు ఇస్సాకుని తీసుకొచ్చి బలి ఇమ్మంటున్నాడు. అంటే దేవుడు ఏదో నాకేం పెడుతున్నాడు? ఇప్పుడు పరీక్ష పెడుతున్నాడు అని ఈజీగా అర్థమైందా? ఈజీగా అర్థమైంది కాబట్టి దేవుని మీద నమ్మకం ఉంచాడు. నమ్మకం ఉంచినటువంటి ఆ మాట మీద ఇప్పుడు ఇస్సాకును కూడా బలి ఇవ్వడానికి సిద్ధపడు. బలి అంటే తను ఊహించాడా? కత్తి ఎత్తినా కూడా ఆపు అంటాడన్న సంగతి కూడా ఆయనకి ట్రైల్లో కాదు ఇది. ఓకే 1 2 3 అని ఏదో డైరెక్ట్ యాక్షన్ చెప్పినట్టుగా ఆయన ఆపేసి చాలు అన్నట్టుగా కాదనమాట ఇది. అబ్రహాం గారి యొక్క హృదయంలో ఏముందంటే నా పిల్లవాడు పెద్దోడు అవ్వాలి, ఆడికి పెళ్లి చేయాలి, ఆడికి పెళ్ళి అయిన తర్వాత మళ్ళీ 1 సంవత్సరానికి ఒక బిడ్డ, ఆ తర్వాత రెండో బిడ్డ, ఇలాంటివన్నీ ఊహించేసుకున్నాడు. కానీ మధ్యలో పిల్లవాడిని చంపేయమన్నాడే. అంటే వీడిని చంపినా కూడా దేవుడు మళ్ళీ మృతులను సజీవులుగా చేస్తాడన్న సంగతి మీద కూడా అలాగనే నిలబడ్డాడు, స్టేబుల్ అయ్యాడు ప్రియమైనటువంటి వాళ్ళ. అందుకనే వాగ్దానం ఒకవైపు నడుస్తూ ఉంది, పరీక్ష ఒకవైపు వచ్చి నిన్ను గెలిపించడానికి దేవుడు పెట్టినటువంటి పరీక్ష నీ ముందు నిలబడింది. ఏటిని గెలిపిస్తావు ఒకసారి ఆలోచించి. వాగ్దానమా ఎవరి విషయంలోనే అలా జరిగిందని అబ్రహాం గారు ఊహించాడా? ఫలానా వాళ్ళ విషయంలో ఇలా జరిగింది, ఫలానా వాళ్ళ విషయంలో అలాంటిది ఏదన్నా బోధ కలిగించేటటువంటి బోధలు ఏమన్నా వచ్చాయి అబ్రహాం జీవితంలో? లేవు. ఆయన స్వయాన సంపాదించుకునేది లేకపోతే ఆయన అనుభవించినటువంటిదే మనకి ఈరోజు బోధ కలిగిస్తుంది మన జీవితాలు. కానీ అంతకుముందు ఎవరి జీవితం అలాగుందా? యోబు గారి ముందు, అబ్రహాం గారి ముందు అలా ఉందా? ఎవరి జీవితం లేదు. అయినా కూడా అబ్రహాం గారు నిలబడ్డారు. అది దేవుడు ఆలోచన చేశాడు. నా బిడ్డ ఎలా ఉండాలో అలా ఉండడానికి ఆడికి నేను పెట్టే పరీక్ష ఎలా ఉండాలని అంటే ఆడు గెలిచేటట్టుగా ఉండాలి. అందుకని మనకు తెలుసు యోబుని గురించి కూడా చాలా చక్కటి విషయాలు కూడా మనకు రాయించాడు దేవుడు. చాలా అద్భుతమైన యోబు గారిని ఆయన పరిశోధించినప్పుడే యోబు గారి యొక్క గొప్పతనం ఏంటో మనకు బయటపడింది. అంటే ఇక్కడ పరీక్ష ఒకవైపు ఉంది, శోధకుడు యొక్క శోధన ఒకవైపు ఉంది, మధ్యలో మనం ఉన్నామన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకని ఇక్కడ యాకోబు గారు తన యొక్క పత్రికలో ఈ శోధన గురించి కూడా మాట్లాడుతూ శోధన సహించువాడు ధన్యుడు అన్న పదం రాస్తాడు. ఆ ధన్యతలో ఏముందని చెప్తున్నాడు అని అంటే జీవ కిరీటం ఉంది అన్నాడు. జీవ కిరీటం 1వ అధ్యాయం 12వ వచనం. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై, అది ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము అన్నాడు. ఇక్కడ నువ్వు పాస్ అయితే గోల్డ్ మెడల్ వస్తుందేమో, కానీ జీవితం అనే పరీక్షలో నువ్వు గెలిస్తే జీవ కిరీటం అంటే నిత్య జీవము నీకు లభిస్తుంది. చూస్తే ఎంత గొప్ప ఆఫర్ ఉందో ఇక్కడ మనం అర్థం చేసుకో. కాబట్టి ఇక్కడ ఈ పరీక్షలో మనం నెగ్గడానికి ఎప్పుడు కూడా మనకి ఎలా ఉంటుంది అని అంటే ఓ శోధకుడు మనల్ని శోధించడానికి సిద్ధపడినప్పుడు దేవుడు కూడా మనకి బలాన్ని ఇవ్వడానికి లేకపోతే అందులో ఉన్నటువంటి దాన్ని నువ్వు ఛేదించడానికి నీకు చక్కటి అవకాశాలను ఇస్తాడన్న సంగతి. అందుకని నేడు మనం చదువుకున్నటువంటి వాక్య భాగం ఉందే, ఒకసారి మన 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 13వ వచనాన్ని మనం ఆలోచన చేసినప్పుడు సాధారణముగా అదిగో ఇక్కడ శోధన అనేటటువంటి దాన్ని ఎప్పుడంటే మనం శోధన మనకి ఎదురైనప్పుడు మనం డీలా పడిపోయేటటువంటి ప్రమాదాలు ఉంటాయి.
కానీ దేవుడు అలా చెప్పట్లేదు. సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప శోధన తప్ప మరి ఏదియు మరి మీకు ఏది మీకు సంభవించదు అని చెప్తాను. నిజంగా మీకు ఒక ప్రయాణాన్ని గురించి నేను ముందుగానే అనౌన్స్మెంట్ ఇచ్చినప్పుడల్లా అప్పుడు ఒక ఫోటో కూడా మీకు పెట్టాను. ప్రయాణం చేస్తే మనకు వచ్చేది అనుభవము. అంటే నువ్వు ఎంత దూరం ప్రయాణం చేస్తావో అన్ని అనుభవాలు నీ యొక్క జీవితంలోకి అవి వచ్చి పడుతూ ఉంటాయి. ఆ అనుభవాలు ఇతరులకు పంచుకోవడానికి, లేకపోతే మరొక ప్రయాణంలో నీకు ఉపయోగపడడానికి ఎంతగానో నీకు సహకరిస్తాయి. కాబట్టి ఇక్కడ మళ్ళా చదువు. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు. అదిగో మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. అంతేకాదు సహింపగలుగుటకు అదిగో శోధనతో కూడా బాగా ఆలోచించండి. శోధనతో కూడా ఏమొస్తుందంట? నీకు పరీక్ష పెట్టాడని అంటే ఆ పరీక్షలో నువ్వు పాస్ అవడానికి నీ వెనకాల ఏమొస్తుందో తెలుసా? ఆన్సర్ పేపర్ వస్తూ ఉంటుంది. నీకు అది అర్థం కాదు. అది వచ్చేదాకా నువ్వు టెన్షన్ అయిపోతావు. అబ్బా ఇంకెందుకు లేని జీవితాన్ని ముగించుకునే ఏర్పాట్లోకి వెళ్ళిపోతావు. రే అలా కాదు, జవాబు పత్రం వెనక అది వచ్చేదాకా ఆగాలి. మా ప్రయాణంలో మీరు బాగా గమనిస్తే మేము మైసూరు నుంచి ఊటీకి బయలుదేరేటప్పుడు మాకు ఫోన్ కాల్ వచ్చింది. ఊటీలో ఉన్నటువంటి వాళ్ళు ఫోన్ చేశారు. అయ్యా దయచేసి మీరు మైసూరు నుంచి వెనక్కి తిరిగి వెళ్ళిపోండి అన్నారు. అంటే మా ప్రోగ్రామ్ అంతా క్యాన్సిల్ అయిపోతుంది. మీరు దయచేసి ఊటీకి రావద్దు, ఇక్కడ రెడ్ లైట్ ప్రకటించేస్తున్నారు, కాబట్టి ఎవరు మీరు ఊటీకి వచ్చి మీరు ఇబ్బంది పడద్దు, మైసూరు నుంచి వెనక్కి తిరిగిపోండి. ఈ సంగతి రాకేష్కి నాకు మాత్రమే తెలుసు. మిగిలిన వాళ్ళు ఎవరికి మేము ఈ సంగతి చెప్పలేదు. ఒకవేళ చెబితే వీళ్ళు ఆటలు కేరింతలు ఇవన్నీ ఏమైపోతాయి, ఒక్కసారిగా అణిగిపోతాయి. కానీ మాకు తెలుసు ఒకవైపు దేవుని ఒక వాగ్దానం నడుస్తూ ఉంది. ఎందుకంటే అప్పటికప్పుడు అనుకుని వచ్చినటువంటి ప్రయాణం కాదు. దేవునికి దీని గురించి ముందుగానే మేము నివేదికలు పంపించాం. ఆయన యొక్క ప్రసన్నతను కోరుకున్నాం. చాలామంది మా గురించి ప్రార్థన చేసేవాళ్ళు ఇక్కడ ఉన్నారు. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మేము వెనక్కి వెళ్ళిపోవాలా? కాదు, ముందుకే వెళ్ళాలి. మీరు నమ్మండి, ఒక ఊటీకి దాదాపుగా 600-500 కిలోమీటర్లు సముద్ర మట్టానికి హైట్లో ఉంటుంది అది. మేము వెళ్ళినప్పుడు అక్కడ విపరీతమైనటువంటి వర్షం వస్తుంది. అప్పటికి సమయం కాస్త 9-8:30 అయిపోయింది నైట్. అక్కడక్కడ మేము ఆగి అట్లా చూసేదానికి వెళ్ళినప్పుడు ఆ చెట్ల మధ్య నుంచి విపరీతమైనటువంటి గాలులు వచ్చినప్పుడు ఏ చెట్టు ఎక్కడ ఇరిగి పడిపోద్దో తెలియదు. అయినా కూడా కొంత దూరం వెళ్ళేటప్పటికి అన్నీ అయిపోయినాయి. అంటే 10వ నెంబర్ బస్సు అనుకుంటాను మాది. అంటే మాకంటే ముందు 10 వాహనాల ముందు ఓ చెట్టు, దాదాపుగా 150 సంవత్సరాల వయసున్న చెట్టు పడిపోయాం రోడ్డుకి అడ్డంగా. అంటే మన వాళ్ళు కిందకి దిగి ఎందుకు ఆగినాయని చూడడానికి వెళ్ళారు. అయినా కూడా అక్కడ ఇంక నేను కదిలే పరిస్థితి అయితే లేదు. ఇక ఆ చెట్టు 150 సంవత్సరాల వయసున్న చెట్టు అంటే ఎంతలా ఉంటుందో మీకు తెలుసు. దాన్ని అక్కడున్న బస్సులో ఉన్నటువంటి మనుషులు, అక్కడ ఉన్న ఆ వెహికల్లో ఉన్న మనుషులు అందరూ పోయి నెట్టాలన్నా కూడా వాళ్ళ వల్ల కాదు. సో ఇలాంటి పరిస్థితి. అప్పుడు అందరి మొఖాలు ఏమైపోయి డీలా. అరే నిజంగానే అప్పుడు అనిపించింది నాకు, వాళ్ళు చెప్పిన మాట ప్రకారం కింద నుంచే వెళ్ళిపోయింటే బాగుండే. ఇక్కడ ఎలాంటి పరిస్థితుల్లో మనం ఇరుక్కున్నామే వచ్చి. ఎందుకంటే అటు హోటల్కి బాగాలేము, ఇటు అలాగని కిందకి వెళ్ళలేము. కిందకి వెళ్ళాలంటే మళ్ళీ దాదాపు 4 గంటల ప్రయాణం. పోనీ అలాగని మమ్మల్ని ఒకదాన్ని వెనక్కి పంపిస్తారంటే మిగిలిన వాహనాల వాళ్ళు ఇబ్బంది పెడతారు. పరిస్థితి చూడండి ఎలాగుంది. అందుకనే ఏ వాక్యం మాకు గుర్తొస్తుందని అంటే శోధన అనేటట్టు ఒకవేళ వచ్చినా కూడా దాని వెనకాల ఏముంటుంది అన్న సంగతి మాకు జ్ఞాపకం ఇదే అనమాట. దాన్ని తప్పించుకునేటటువంటి మార్గము. అందుకని సురేష్ అన్న అందరూ డీలా అయిపోయినారు, ఏదైనా వాక్యం చెప్తే బాగుండు కదా అన్నాడు. ఏంటి బస్సులోనా? ఎంత టెన్షన్ మధ్యలో వాక్యం వింటారా అని అన్న తప్పదు, నువ్వు చెప్పాల్సిందే అన్నారు. అప్పుడు 2 పాటలు పాడుకొని ఒక వాక్యాన్ని గురించి వివరం చేసిన తర్వాత 1 గంట సమయంకి అయిపోయింది. ఆ తర్వాత చూద్దాం తప్పించుకునే మార్గం ఎలాగుంటుందో, దేవుడు ఏం చేయబోతాడని నేను కొంతమందిని దిగి గొడుగులు కొనుక్కోవడం, ముందుకు నడుచుకుంటా వెళ్ళినప్పుడు అలా వెళ్ళి అక్కడ ఆ చెట్టు దగ్గర నిలబడుకుంటే అప్పటికి కొంతమంది వాళ్ళు ఫైర్ స్టేషన్ వాళ్ళు వచ్చి కొన్ని మొక్కలు తీసేసినారు. కానీ పెద్ద మాన్ అలాగనే ఉంది. మేము నడుచుకుంటూ వెళ్ళేటప్పుడే మా వెనకాల ఓ జేసీబీ వచ్చింది. అంత పెద్ద చెట్టును కూడా దాన్ని ఏం చేసిందంటే మళ్ళిచ్చేసేసి పక్కన పడేసి అసలు ఊహలకు అందలేదు. అందుకని మేము ఇంకా క్లియర్ అయిపోయింది అన్నట్టుగా మళ్ళీ వచ్చి అన్ని వాహనాలకు చెప్పుకుంటా వచ్చేసాం, స్టార్ట్ చేయండి ఇంక వెళ్ళిపోవచ్చు అని.
అంటే ఓ గంట వాక్యం చెప్పుకునే సమయం మాకు దొరికింది. వెంటనే దేవుడు ఎలా మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళాడు అంత అనుభవం కూడా మా జీవితాల్లోకి వచ్చేసిందని అంటే వచ్చింది. అంటే ఇవన్నీ మనం ఇంట్లో కూర్చుంటే సంభవిస్తాయా? కాదు కాదు. అలాగని చెప్పి రమ్మని కాదు నేను చెప్పేది. కానీ ఎందుకు చెప్తున్నానంటే ఏ పరిస్థితుల్లో ఉన్నా ఎటువంటి ఇబ్బందికరమైనటువంటి వచ్చినా కూడా మనం దేవుని మీద దృష్టి పెట్టుకోవాలన్న ఆలోచన. అందుకనే ఇలాంటివి వస్తాయంటే వస్తాయి, కానీ మన హృదయం ఎలా స్పందిస్తాలో అన్న సంగతిని గురించి దేవుడు ఎప్పుడు కూడా పరీక్ష అనేటటువంటిది ఎక్కడ మొదలవుతుందంటే మన హృదయాలను ఎరిగినటువంటి దేవుడు హృదయం దగ్గరే నిలబడుకొని పరీక్ష పెడతాడు. ఎందుకంటే ఆలోచనలన్నీ అక్కడి నుంచే మనకు వస్తుంటాయన్న సంగతి మనకు తెలుసు. అందుకనే అబ్రహాం గారికి జరిగినటువంటి పరీక్ష ఇస్సాకు వలనైనటువంటిది నీ సంతానం అన్నప్పుడు ఆయన ఎందుకు చంపమని చెప్తున్నాడు దేవుడు ఇక్కడ మనకు అర్థం అవ్వాలి ఇది పరీక్ష అన్న సంగతి. ఆ రోజు అబ్రహాంకి అర్థమైంది. కానీ ఈరోజు కూడా మనకు జరిగే ప్రతి సందర్భం ఓ పరీక్షలాగా నువ్వు తీసుకో. ఎవరి మీద కోపడాల్సినటువంటి అవసరత నీకు ఉండదు. ఒక దేవుని వైపే చూస్తుండు, దేవుడు ఎలా అద్భుతంగా దాన్ని చేస్తాడన్న సంగతి నీకు అర్థమైపో. ఎందుకంటే మీకు తెలుసు కదా, మేము ప్రయాణం చేసే బస్సు మొదట్లోనే దాదాపుగా 4 గంటలకు బయలుదేరుతున్నాం. మేము 12 గంటలకు స్టార్ట్ అయ్యాం, మిడ్ నైట్. అంటే మాకు ఉన్నటువంటి టెన్షన్ అంతా ఇంత కదా, మధ్యలో ఎక్కడైనా ఆగిపోతే ఏంది పరిస్థితి? ఊటీకి దాకా వెళ్ళి ఊటీలో ఆగిపోయింది అనుకోండి, అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది? ప్రతి నిమిషం ఎలాగుందంటే మాకు ఆనందపడే సంఘటనలు వేరుగా ఉన్నాయి, కానీ మాకు టెన్షన్ పడే టయాలు ఎక్కువైపోయినాయి. నిజంగా ఊటీలో 2 రోజులు బస్సు ఆఫ్ చేసేసినాం కదా, వేరే బస్సులో మేము వేరే వేరే ప్రాంతాలకు వచ్చేసి, కానీ బస్సు తీసుకొచ్చి అక్కడ పెట్టేటప్పటికి స్టార్ట్ కాలేదు అన్నాడు. ఒక్కసారిగా మళ్ళీ అందరం డీలా అయిపోయి మళ్ళీ, ఎందుకంటే అన్న 2 రోజులు గదిలీ లేదు కదా బస్సుని, ఎంత హీట్ చల్లారిపోయింది, -డిగ్రీలు అన్నమాట. 16-15 డిగ్రీలు కాదు, మైనస్ కాదు. బ్యాటరీలు ఇప్పుడు స్టార్ట్ అవ్వట్లేదు. మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ అయ్యో ఇక్కడి నుంచి మళ్ళీ వెళ్ళాలంటే చిన్న ప్రార్థన, ఆ చిన్న ప్రార్థన. ఎందుకంటే ఇంకా టైం లేదు మాకు, వెకేట్ చేసేయాలి, బస్సు చక్కగా నిలబడితే అన్నీ సర్దుకోవాలి. అందుకని మళ్ళీ ఒక ½ అన్ అవర్లో అన్న బస్సు రెడీ అయిపోయింది, స్టార్ట్ అయిపోయింది, మీరు లగేజీలు తీసుకొని వచ్చేసింది అన్నారు. అంటే అంత పీక్ మూమెంట్లో కూడా ఒక్కొక్క సందర్భాన్ని మేము అనుభవించినటువంటి దాఖలలో దేవుడు మా వెనకాల ఉండి ఎంత బాగా అద్భుతంగా వాటిని జరిగించినాడు అన్న సంగతి. అంటే ఇంకొకటి కూడా, మళ్ళీ మేము అన్ని దగ్గరకు వచ్చేసి ఏదైతే ఆంధ్ర బార్డర్లోకి వచ్చేసినామో, తమిళనాడు చిత్తూరు దగ్గరకు వచ్చేసిన తర్వాత టీ తాగడానికి డ్రైవర్ ఆపేసినాడు ఒక దగ్గర. అలా ఆపేసిన తర్వాత మళ్ళీ ఆయన, మేము నిద్రపోతాం, మాకు తెలియదు, ఆపిన సంగతి తెలియదు, కానీ మాకు తెలిసింది ఎప్పుడంటే మళ్ళీ బస్సు స్టార్ట్ కాలేదు. ఇక మళ్ళీ చూడండి, నైట్ దాదాపు 1 గంట, 12:30-1 గంట అయి ఉంటుంది. ఇప్పుడు జనాలందరినీ ఏం చేయాలా? ఇక డ్రైవర్ని అడిగితే, సార్ ఇంక నీది స్టార్ట్ కాదు అని చెప్పినప్పుడు ఒకసారిగా ఆలోచన, అయినా దేవుడు ఏ మార్గం చూపిస్తాడో నాకు అని నిజంగా అలాంటి ఆలోచనతోనే ఓ టోల్ గేట్ పక్కన ఈ బస్సు ఆగిపోయింది. అక్కడ చుట్టుపక్కల అన్నీ ఉన్నాయి, అంగళ్ళు ఉన్నాయి. అంటే భద్రతకు మాత్రం ఎలాంటి ఇబ్బంది ఏం లేదు. బట్ దేవుడు ఏదైనా మార్గాన్ని చూపిస్తాడా? ఎందుకు అక్కడ ఫోన్ చేసి ఓనర్ని తిట్టే పరిస్థితి కూడా నాకు ఉంది. అయినా నేను ఓనర్ని ఏమనలేదు, ఎందుకంటే ఓనర్కి దీనికి సంబంధం లేదు. అలాగని డ్రైవర్ని తిడదామా? పాపం అతను కూడా మమ్మల్ని తీసుకురావాలనే చూస్తున్నాడు. అంటే ఎవరిని ఏమీ అనకుండా సైలెంట్గా నేను, నాతో పాటు సునీల్ ఉన్నాడు. ఎందుకంటే సునీల్ని ఎంట పెట్టుకొని తిరుగుతాను, ఎందుకంటే తమిళ్ నాకు రాదు, సునీల్కి తమిళ్ వచ్చు. కాబట్టి ఏం చేస్తాడా దేవుడు అన్నట్టుగా అక్కడికి వెళ్ళినప్పుడు ఓ బస్సు అప్పుడే టోల్ గేట్ డబ్బులు కట్టి వస్తూ ఉంది, భారతి ట్రావెల్స్, భారతి బస్సు. అది చూస్తే బస్సు అంతా ఖాళీగా ఉంది, ఒక 4-5 మంది ప్రయాణికులు ఉన్నారు. ఆ బస్సుని ఆపాను. 30 మంది ఉన్నాము, తిరుపతి దాకా వదిలిపెడతావా అన్న. ఆ 30 మంది అనేటప్పుడు ఆడికి ఊపిరి వచ్చేసింది, అంటే డబ్బులు వస్తాయి కదా. అప్పుడు వెంటనే మన బస్సు వాళ్ళని పురమాయించి, మీ హ్యాండ్ బ్యాగుల వరకే మీరు తీసుకోండి, ఎక్కి ఆ బస్సులో ఎక్కేసినాను. చాలా చిన్న, అంటే లగేజ్ అంతా దాంట్లో ఉంచాం, మిగతా బస్సు తీసుకొని అందరం దాంట్లో తిరుపతి దగ్గరకు వచ్చి, తిరుపతి దగ్గరకు రాగానే మళ్ళీ అక్కడ కూడా చూడండి, ఆడ ఒక లగ్జరీ బస్సు రెడీగా ఉంది. అదే మొట్టమొదటి బస్సు అనమాట, అంటే ఆ రోజుకి స్టార్ట్ అవుతుంది. అది కూడా నెల్లూరు. తీరా చూస్తే సీట్లు అన్నీ మన వాళ్ళకి సరిపోయే విధంగానే ఉన్నాయి. అది కూడా ఫస్ట్ బస్. అంటే ఏ టయానికి మేము నెల్లూరు రావాలనుకున్నామో అదే టయానికి దేవుడు తీసుకొచ్చి ఇక్కడ వదిలేసి కరెక్ట్గా 5:20 కల్లా నెల్లూరులోకి వచ్చేసి. అంటే నేనేం చెప్తున్నానో మీకు అర్థమవుతుంది. ఓ ప్రయాణాన్ని జరిగించినప్పుడు అద్భుతంగా దేవుడు ఎలా పనిచేస్తున్నాడు మన పక్షాన్ని చేరి అని చెప్పడానికి ఎన్నో అనుభవాలు మాకు ఎంతగానో మాకు ఉపయోగపడుతుంది. అందుకనే శోధన అనేటటువంటిది నీకు ఒకవేళ సంభవిస్తే నువ్వు డీలా పడబాకు అంటున్నాడు దేవుడు. ఎందుకు? మనుషులకు కలుగు శోధన తప్ప మరేది మీకు కలగ. ఇది మామూలే కదా, ఎక్కడైనా బస్సు ఫెయిల్యూర్ అవుతుంది,
ఎక్కడైనా ఇబ్బంది జరుగుతుంది, దాన్ని మనం ప్రశ్నించడానికి వీల్లేదు కదా. కాబట్టి మన ఆలోచన అంతా ఎవరి వైపు ఉండాలి? దేవుని వైపు ఉండాలి. అందుకని ఏం చేయబోతాడా దేవుడు అన్న దానికే అలా వెళ్ళినప్పుడు ఓ బస్సు ఖాళీగా వస్తుందంటే మీరు ఆలోచన చేయండి. ఊహించగలుగుతారా అసలు? నేను కూడా ఊహించలేదు. కానీ ఏదో చేస్తాడు దేవుడు. ఓనర్కి ఫోన్ చేసి నేను తిట్టలేదు, అలాగని డ్రైవర్ని కూడా ఏమనలేదు. గమ్మగా ఏం చేయబోతాడు దేవుడు అన్నట్టుగా వెళ్ళాను. ఓ బస్సు వచ్చేసింది. ఆ తర్వాత తిరుపతి బస్ స్టాండ్లో మరొక బస్సు మా కోసం రెడీగా ఉంది. కరెక్ట్గా 5:20 కల్లా నెల్లూరుకు వచ్చేసామంటే నమ్మండి. అంటే దీన్ని బట్టి దేవుడు ఎలా అందుకని దేవుడు నమ్మదగిన వాడు. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపనీయడు. అంతేకాదు, సహించగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గమును కలుగజేయును అన్న పదం ఉందే. ఈ పదం నిజంగా ఎంత బాగా ఉపయోగపడిందని. అందుకనే ఇక్కడ మనుషుల యొక్క పరీక్షా కాలాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు, ఈ పరీక్షా కాలం అనేటటువంటిది జీవితంలో ప్రతిసారి జరుగుతున్నటువంటి పరీక్ష అన్నమాట. ప్రతి ప్రతి క్షణము ఇవి మనల్ని ఏం చేస్తాయంటే వెంటాడుతూ ఉంటాయన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకో. అందుకని ఏ శోధన కలిగినా కూడా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏ నష్టం వచ్చినా కూడా నువ్వు అధైర్యపడబాకు. ఇది నీకు ఒక పరీక్ష అన్న సంగతి నువ్వు జ్ఞాపకం ఉంచుకో. దేవుడు ఎలా దీనిలోంచి బయటకేస్తాడో అన్న సంగతి నువ్వు ఆలోచన చేయి. ఆయన కొరకు ఎదురు చూడు. ఖచ్చితంగా నీకు ఏదో ఒక మార్గాన్ని దేవుడు ఏం చేస్తాడు? చూపిస్తాడన్న సంగతి వీటి మీద. ఎందుకంటే మనం ఇన్ని ఆలోచనలు చేస్తున్నాము, ఇన్ని ఆలోచనల మధ్య మనం ఏం చేస్తున్నాం అంటే బ్రతుకుతున్నాం. కానీ వాక్యాన్ని ఎప్పుడు తీసుకెళ్ళి ఆ పరిస్థితుల మధ్య ఎప్పుడైనా పెట్టి చూసావా నువ్వు? ఎప్పుడైనా ఆ వాక్యాన్ని వింటున్నావు కదా, ఎప్పుడైనా అనుభవించినటువంటి దాఖలాలు ఏమైనా కనిపిస్తున్నాయని అంటే లేదు. అలా ఆలోచించట్లేదు మనం. ఆ టయానికి ఏం చేస్తున్నామంటే దానికి సంబంధించినటువంటి వాళ్ళని తిట్టేస్తూ ఉన్నాం, దానికి సంబంధించినటువంటి వాళ్ళ మీద కోపడుతూ ఉన్నాం. అలా కాదు. వాళ్ళు కూడా మనం మంచిగా కోరుకుంటారు, మనకి ఇబ్బంది లేకుండా చేయడానికి వాళ్ళు తాపత్రయపడుతూ ఉంటారు. బట్ తప్పించుకునేటటువంటి మార్గం ఏమో మాకు తెలియదు. బస్సు ఇలా ఆగినప్పుడు మేము ఎలా ప్రవర్తించాలని దేవుడు అలా చూస్తున్నాడు. అంతేనా? నరులను ఏం చేస్తున్నాడు ఆయన? ఆకాశం నుండి ఏం చేస్తున్నాడు? పరిశీలన చేస్తూ ఉన్నాడు. అలా పరిశీలన చేసినప్పుడు మనం పరీక్షలో ఏమవ్వాలంటే ఫెయిల్ అవ్వకూడదు, దాన్ని పాస్ అవ్వాలి. దేవుని యొక్క గొప్పతనం ఏంటో మన జీవితాలు మనం అనుభవించినప్పుడే కదా ఇంకొకరికి చెప్పినప్పుడు అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు కూడా అలాగనే ఆలోచన చేస్తారు ప్రియమైనటువంటి. అందుకని పరీక్షా కాలం అనేటటువంటిది మనం పుట్టినప్పటి నుంచి మన కన్ను మూసేంత వరకు మన జీవితంలో ఏదో ఒక సమస్య, లేకపోతే ఏదో ఒక టెన్షన్, ఏదో ఒక ఇబ్బంది నిన్ను వెంటాడుతూనే ఉంటుంది అన్న సంగతి నువ్వు మర్చిపోవద్దు. ఎక్కడికి వెళ్ళినా కూడా నీకు రాచిపాట కాదు, గ్రీన్ మ్యాట్ ఎక్కడ కనపడకపోవచ్చు, ముళ్ళబాటే నీ ముందు నిలబడుతుందేమో, అయినా నువ్వు బాధపడబాకు, భయపడబాకు. దాన్ని తప్పించుకునే మార్గం దాని వెనుకాలే వస్తుంది. నువ్వు అంతవరకు కొద్దిగా వెయిట్ చేయి. నువ్వెందుకు తొందరపడి నిర్ణయాలు తీసుకుంటావు? అలా తీసుకోవద్దు. ఎందుకంటే మనం దేవుని అండర్లో ఉన్న సీసీ కెమెరా నిగులో ఉన్నావు నువ్వు అన్న సంగతి నీకు జ్ఞాపకం వస్తే దేవుడు నన్ను చూస్తున్నాడు, ఏం చేస్తాడు ఇప్పుడు అన్న దానికి నువ్వు వెయిట్ చేసి చూడు. యోనా అదే కదా ప్రకటన చేసినాడు వెళ్ళి నినివే పట్టణానికి. ఇప్పుడు పైకి పోయి కూర్చున్నాడు. ఎలా అగ్నిగంధకాలను వేసి కాలుస్తాడో నేను చూస్తాను అనుకున్నాను. చూసారా? అంటే దేవుడు చెప్పినటువంటి దాన్ని ఎలా నెరవేరబడుతుందో అన్న సంగతి నువ్వే ఒక మాదిరి అయిపోవాలి మిగిలినటువంటి జనాలకు. అందుకని హృదయాలను పరిశోధించేటటువంటి దేవుని యొక్క మాటలు ఒకసారి మనం రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 27వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 27వ వచనాన్ని మనం మరియు అదిగో హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరగతాడా? అవును, హృదయములను పరిశోధించువాడు. నీ హృదయంలో ఎలాంటి ఆలోచన కలుగుతుందో దాన్ని పరిశీలన చేసేటటువంటి వాడు దేవుడు. నీ హృదయంలో ఏ ఆలోచన కలుగుతుందో అక్కడి నుంచే నీ పరీక్ష మొదలవుతుంది అన్న సంగతిని నువ్వు జ్ఞాపకం చేసుకో. నీ హృదయపు ఆలోచన ఎలా ఉంటుందో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. అక్కడి నుంచే మొదలవుతుంది అన్న సంగతిని దేవుడు జ్ఞాపకం చేస్తాడు. అందుకని లోకంలో జరుగుతున్నటువంటి ఏ పరీక్షలు కూడా ఆ పరీక్షకు సాటిరావు ప్రియమైనటువంటి వాళ్ళరా. ఓ ఎంసెట్ ఈరోజు రాకపోతే రేపు వస్తుందేమో, కానీ జీవిత కాలంలో ఈ పరీక్ష అనేటటువంటిది ఒకసారి జరగదు. అందుకని మనుషులు ఒక్కసారే మృతి పొందాలి, ఆ తర్వాత తీర్పు అనేటటువంటిదే ఉంటుంది. సో ఇక్కడ నెక్స్ట్ ఛాన్స్ ఉంటుందా అంటే నెక్స్ట్ జన్మ అనేటటువంటిది కూడా ఉండదు అన్న సంగతి. అంటే మన జీవిత కాలంలో మనం ఎదుర్కోబోయేటటువంటి పరీక్ష చాలా చిన్నది. ఎంత చిన్న మనం రాసేటటువంటి ప్రతి పరీక్షలు కూడా ఎంత చిన్నవేనంటే, ఓ ఎంసెట్ పరీక్ష చాలా చిన్నది, ఓ నీట్ పరీక్ష చాలా చిన్నది, ఓ డిగ్రీలో జరిగే పరీక్ష చాలా చిన్నది, ఇంకా ఇంటర్మీడియట్లో జరిగే పరీక్ష చాలా చిన్నది, 10th క్లాసు చాలా చిన్నది. దేంతో చిన్నదని చెప్తున్నాను?
మన జీవిత కాలంలో జరగబోయేటటువంటి ప్రతి పరీక్ష కంటే ఇవి చాలా చిన్నవి, కానీ అవి ప్రధానమైనటువంటివి. ఇందులో నుంచి నువ్వు ఫెయిల్ అయిపోయినా ఇబ్బంది ఏం లేదు, ఇంకో సంవత్సరం ఉంటుంది. బట్ జీవితం అనే కాలంలో జరిగే ప్రతి పరీక్షలో కూడా మనం ఏమవ్వాలి? పాస్ అవుతూనే ఉండాలి. పాస్ అవుతూనే ఉండాలని అంటే మనకు కావాల్సింది ఏంటంటే దేవుని వాక్యము. ఆ సబ్జెక్టు నీకు తెలిస్తే, అందుకనే యేసుప్రభుల వారు కూడా ఏం చెప్తున్నాడు? అపోస్తులకి ఏం వెళ్ళిపోయాడు ఆయన? నాయన నీ వాక్యము వీళ్ళకిచ్చిపోతున్నాను అన్నాడా? అదేనా 17వ అధ్యాయం యోహాను సువార్త. నీ వాక్యము వాళ్ళకి ఇచ్చిపోతాను. ఎందుకంటే వాక్యం అంటే దేవుని మాట. ఆ మాట మనుషుని ఏం చేస్తుంది? నిలబెడుతుంది. ప్రేమటువంటి నువ్వు ఎక్కడ డేలపడాల్సినటువంటి అవసరం లేదు. నీ వాక్యము వారికి ఇచ్చిపోతున్నాను ఆయన. ఆ వాక్యము అంటే ఆ వాక్యము వీళ్ళు మళ్ళీ ఎవరికి ఇస్తారో వాళ్ళు కూడా ఏకంగా ఉండి ఇలాంటి ఆలోచన కలిగి ఉండాలనేటటువంటి మాట. అందుకని నేడు రాస్తున్నటువంటి ఈ పరీక్షలు అసలు నిజంగా పరీక్షలే కాదు అన్న సంగతి మనం అర్థం చేసుకొని, ముఖ్యమైనటువంటి పరీక్ష అంటే జీవిత కాలపు ఈ పరీక్ష అనేటటువంటిది ఏంటో మన పిల్లలకు నేర్పిస్తే, పరీక్షకు పోయేటప్పుడల్లా అడిగి చెప్పవలసిన పరీక్ష ఏంటని అంటే, ఒరే ఇది నువ్వు పాస్ అయినా పాస్ కాకపోయినా ఇబ్బంది లేదు, నేను నిన్నేం అనను, నిన్ను కూడా కొట్టను, ఇప్పటి వరకు పెట్టిన ఖర్చు అంతా కూడా నాకేం పెద్ద నష్టం కాదు, కానీ జీవితంలో జరిగే ప్రతి పరీక్షకు కూడా నువ్వు ఎవరిని గెలిపించాలని చెప్పాలో తెలుసా? దేవుణ్ణి గెలిపించాలని చెప్పి చూడు. ఈ పరీక్ష చాలా చిన్నదిగా కనిపిస్తుంది వాడికి. ఆ పరీక్షే నిజంగా పాస్ అవ్వాలన్న పరీక్ష. ఆ విషయంలో నిజంగా ఎప్పుడు కూడా మనకు గొప్పదిగా కనిపిస్తుంది. ప్రేమటువంటి ఆ మధ్య మనం చెప్తూ ఉంటాం కదా, పరీక్షలు రాయడానికి వెళ్ళే ప్రతిసారి రే ప్రార్థన చేయించుకున్నావా అని క్రైస్తవ బిడ్డ అడిగితే, రే గుడికి వెళ్ళి దండం పెట్టుకుని బొట్టు పెట్టుకున్నావా అని హైందవ స్త్రీ చెప్తే, అరే మసీదుకి వెళ్ళి ప్రార్థన చేయించుకున్నాను అని ఒక ముస్లిం తండ్రి చెప్తే, నిజంగా ఆలోచించండి. ఈ లోకంలో ఉన్నటువంటి పరీక్షలు రాయడానికి వాళ్ళకి ఎంత కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసుకొని పంపిస్తున్నారే. పోనీ ప్రార్థన చేసిన పెన్ను తీసుకెళ్తావేమో, ప్రార్థన చేసినటువంటి అట్ట తీసుకెళ్తావేమో, అక్కడికి వెళ్ళి వీడు చేసే ప్రార్థన కూడా ఒకటి ఉంటుంది. ఎందుకు? ఆ పరీక్ష పేపరు క్వశ్చన్ పేపర్ ఇచ్చేలాగా కొంత సమయం ఉంటుంది కదా, ఈ సమయంలో కూడా ఇది మైండ్ ఎలాగ ఉంటుంది? అమ్మ ఏం కూర చేస్తుందా, పోయి వెంటనే తినేయాలి అన్నట్టుగా ఉంటుందా? అసలు టిఫిన్ కూడా తిని ఉండదు ఉదయం. ఒరే ఇది తినేసిపోరా అంటే వద్దు ఎగ్జామ్ రాసిన తర్వాత చూసుకుంటా పోతాడా? అలా వెళ్ళి అక్కడ కూడా ఆ ప్రశ్న పేపర్ వచ్చేదాకా కూడా ఏం చేస్తుంటారంటే మళ్ళీ మనసులో కూడా అంతేనా? క్రైస్తవ పిల్లవాడు చేసే ప్రార్థన ఎలాగ ఉంటుందని అంటే, దేవుడా నువ్వే నాకు రక్ష. ఎందుకని అంటే ఈరోజే నాకు పరీక్ష. ఈ పరీక్షలో నిజంగా ఫెయిల్ అయితే నాకు ఉంటుంది శిక్ష. ఆ శిక్ష ఏంటంటే నేను తొక్కాల్సి వస్తుంది రిక్షా. ఇలాంటి ఒక ప్రార్థన కానీ అతను చేసుకున్నాడండి. అంటే ఈ లోక సంబంధమైనటువంటి పరీక్ష విషయంలోనే ఇంత కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్ల మధ్యలోకి వెళ్ళిపోతే జీవితం అనేటటువంటి పరీక్ష ఇది మరణించేంత వరకు ప్రతి క్షణము జరుగుతూనే ఉంటుంది అన్న సంగతి నువ్వు జ్ఞాపకం చేసుకో. కానీ ఆ పరీక్షలో నువ్వు పాస్ అవ్వాలన్న సంగతి నువ్వు జ్ఞాపకం. ఆ పరీక్షలో మనం పాస్ అవ్వాలంటే మనం వెంట ఉండవలసింది వాక్యం అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకనే వాక్యం అనేటటువంటిది ఇది ఎలాగైతే మనకు వచ్చేటటువంటి శ్రమలు ఇబ్బందులు వీటన్నిటిలోంచి మనం బయటకు పడగలిగినటువంటిది దేవుని వాక్యం. ఆ వాక్యాన్ని నేర్పించడానికే ఈ కోచింగ్ సెంటర్. ఏ కోచింగ్ సెంటర్? ఇక్కడ సంఘం. రైట్. ఇక్కడ నీకు డబ్బులేమి కలెక్ట్ చేసుకోం. ఇక్కడ మన టైం అనేటటువంటిది ఉంటుందే, కానీ ఇక్కడికి వచ్చి వాక్యాన్ని నేర్చుకుని ఎలా పాస్ అవ్వాలి, ఎలా ట్రేస్ అవుట్ చేయాలి అనేటటువంటి వాటి విషయంలో ఒక మంచి నిపుణతను మనం సంపాదించుకుంటే ఎక్కడికి వెళ్ళినా కూడా విజయం నీదవుతుంది. దేవుడు నీ పక్షానే ఉంటాడన్న సంగతి నీకు ఇంకా బలాన్ని చేకూరుస్తుంది. అందువని మనకు తెలుసు కదా, గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను అన్న పదం ఉందే. నువ్వు ఎప్పుడన్నా సంచరించి చూసావా? అసలు ఆ అపాయానికి భయపడకుండా ఉండేటటువంటి పరిస్థితి ఎప్పుడన్నా వచ్చిందా? అలా చేశాడు కాబట్టి ఆ పదం రాశాడు దావీదు గారు. కానీ మనం ఎప్పుడు కూడా అలాంటి గాఢాంధకారపు చీకట్లో నడిచిన దాఖలాలు లేవు. ఇంకా చెప్పాలంటే పౌలు గారు పడినటువంటి కష్టాలు, ఓడ పగిలి 3 రోజులు సముద్రంలో ఉండడం అంటే చిన్న పనే. మీరు ఆలోచన చేయండి. కొరడాలతో దెబ్బలు తినించుకొని పాటలు పాడడం అంటే కూడా చిన్న పని అనుకుంటున్నారా? లేదు. ఎందుకు ఇవన్నీ? ఎలాగైనా జీవితం అనే పరీక్షలో దేవుని గెలిపించాలి. దేవుని గెలిపిస్తే ఉన్నతమైనటువంటి టైం ఎంత? నేను చాలా టైం ఎక్కువ తీసుకున్నాను, మన్నించండి. జీవితం అనేటటువంటి ఈ కాలం అంటే ప్రతి సమయం కూడా మనకు ఒక పరీక్ష లాంటిదే. ప్రతి పరీక్షలో కూడా మనం ఏం చేయాలంటే నెగ్గుతూ రావాలి. కాబట్టి ఇక్కడ మనం పొందేటటువంటి శ్రమ, ఇబ్బంది ఏదైనా కూడా దాన్ని తప్పించుకునేటటువంటి మార్గం కూడా దాని వెనకాలే వస్తుంది అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకుని ప్రతి పరీక్షలో దేవుని మనం గెలిపించేటటువంటి ఆ గొప్ప
మనకు తెలుసు కదా, షడ్రకు మెషకు అభిజ్ఞగోళ విషయంలో కూడా ఓ ప్రమాదం అనేటటువంటిది ఎంతో దూరంలో లేదు వాళ్ళకి. అలా వచ్చినప్పుడు కూడా వాళ్ళు అంటున్నటువంటి మాట, ఒకవేళ దేవుడు మమ్మల్ని రక్షింపకపోయినా పర్లేదు అంటున్నారు అంటే మీరు ఆలోచన చేయండి. ఆ డెసిషన్ తీసుకోవాలంటే ఎంత మైండ్ ఉండాలో మీరు ఆలోచన చేయండి. పోనీ ఈ రాత్రి ఎక్కడికే ఉండిపోవాలా, అయినా కూడా పర్లేదు, దేవుణ్ణి మాత్రం వదిలిపెట్టం. ఈ నిర్ణయాన్ని నేను చూస్తున్నాడు, మీరు బాగా గమనిస్తే ఆ నిర్ణయాన్ని ఎందుకంటే హృదయ రహస్యాలు ఎరిగినటువంటి దేవుడు అన్న పదం మనకి అక్కడ కనిపిస్తుంది. ఒకవేళ మాకు ఇబ్బంది కూడా జరగని, అలాగని చెప్పి మా దేవుని మేమేం చేయకూడదు, దూషించకూడదు. ఎందుకో ఏం చేయాలని ఆయన తలంచాడో మనకైతే తెలియదు. దానికి మనం విధేయత చూపించేటటువంటి వాళ్ళంగా ఎప్పుడూ ఉండాలి. అలాగే మన జీవితంలో జరిగే ప్రతి సంఘటన మీరు ఆలోచన చేసి వాక్యం అనే దాంతో ముడిపెట్టి చూడండి, అద్భుతమైనటువంటి ఫలితాలను దేవుడు మనకు చూపిస్తాడన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకొని ఈ జీవితాన్ని ఇంకా జీవించే కాలం ఇంకా చాలా సంవత్సరాలు దేవుడు ఆయుష్కాలం ఇస్తే ప్రతి సంఘటన కూడా మనకు దేవుని గెలిపించే విధంగా మనం ఆ ఎగ్జామ్ రాయగలిగితే ఫలితం చాలా అద్భుతంగా ఉంటుంది. జీవ కిరీటమైనటువంటి దేవుడు ఇవ్వడానికి మనకి సిద్ధంగా ఉన్నాడన్న సంగతిని మనం ఆలోచన చేసి జీవితాన్ని ఇంకా అద్భుతంగా దేవుని గెలిపించే విధంగా మనం చూసుకోవాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన మా గొప్ప తండ్రి, మీ మాటల పట్ల లక్ష్యం ఉంచడానికి మీరు అనుగ్రహించినటువంటి ఈ జీవితం నానా, మీ పోలిక మీ స్వరూపంతో ఈ లోకంలోకి వచ్చినటువంటి మమ్మల్ని మీరు పరీక్షిస్తున్నారు, పరిశోధన చేస్తూ ఉన్నారు నానా. మాకు ఈ జీవిత కాలంలో మాకు ఎదురయ్యేటటువంటి ప్రతి సమస్య, నష్టము, కష్టము, వాటి నుండి బయట వేసేటటువంటి ఆ యొక్క విధానం కూడా మీరు మాకు ఎంతగానో సంతృప్తినిచ్చే విధంగా మీరు రాయించినటువంటి మాటల్లో సమస్యను మేము అందులో పెట్టుకొని ఆలోచన చేసినప్పుడల్లా ఎలా తప్పించుకోవాలన్న సంగతిని గురించి మేము అనుభవించాను. మీరు మాకు సహాయం చేసినటువంటి ప్రతి పనిని బట్టి నీ బిడ్డలకు వివరించేటటువంటి భాగ్యాన్ని కూడా మాకు కలిగించారు నాన్న. ఎక్కడ ఏ నష్టం, కష్టం మా ఎదురొచ్చి నిలబడ్డా కూడా వాటిని దాటించుకుని నాన్న అద్భుతమైనటువంటి మీ ఆలోచనల ప్రకారం మేము జీవించగలిగే భాగ్యాన్ని మాకు దయచేయమని కోరుకుంటూ ఈ ప్రార్థనను మా రక్షకుడును మీ ప్రియకుమారుడైనటువంటి యేసు ప్రభువు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంటున్నాం తండ్రి. ఆమేన్.